పోయిన సంవత్సరం పత్రికల్లో ఉన్నాం. ఒక్కొక్క పత్రికను ధ్యానం చేస్తూ ఒక్కొక్క పత్రిక మీద మనం క్విజ్ నిర్వహించుకుంటూ వచ్చాం. పెండింగ్ ఏవైతే పత్రికలు ఉన్నాయో అవన్నీ కూడా మొత్తం క్లియర్ చేయాలి. ఈ సంవత్సరం మందిరంలో ఉన్న ప్రతి ఒక్కరూ కొత్త నిబంధన మొత్తం చదివి ఉండాల్సిందే. గుర్తుపెట్టుకోండి, చర్చికి వస్తున్నాను నాకు కొద్దిగా చదవటం వచ్చు అనుకున్న ప్రతి ఒక్కరూ బైబిల్ కొత్త నిబంధన మొత్తం చదవాలి. లేకపోతే ఇక్కడ నిలబెట్టి చదివిస్తా. ఇంటి దగ్గర బైబిల్ పట్టుకోకుండా ఒక సరదాగా అలా ఉంటే విషయం సీరియస్ గానే ఉంటుంది. ఎందుకంటే డొక్కు వళ్ళలో పోయే డొక్కు విద్యార్థుల్లా ఉండమాక. చదవాలి, సమయాన్ని దేవునికి ఇవ్వాలి, వాక్యము చదవాలి, వాక్యం వినాలి. అది మన హృదయంలో ఉన్నప్పుడు మనము పాపానికి దూరంగా దేవునికి దగ్గరగా ఉంటాం. చదవాలి. పత్రికలు సువార్తలు బహుశా కొంతవరకు అందరికి అర్థం అవుతాయి ఈజీగానే. పత్రికల్ని ఒకసారి ధ్యానం చేస్తే అర్థం అవుతాయి. అందువల్ల ఒక్కో పత్రికను మనం ధ్యానం చేస్తూ వచ్చాం. సో ఇప్పుడు ఫిలిప్పీ పత్రిక 4 అధ్యాయాలు ఉన్నాయి. 4 అధ్యాయాలు మనం ధ్యానం చేయబోతున్నాం. ఫిలిప్పీ పత్రికలో 4వ అధ్యాయంలో, ఫిలిప్పీ పత్రికలో 4 అధ్యాయాల్లో మనం చూసినట్లయితే ముఖ్యమైన ఏవైతే ఉన్నాయో వాటిని చూడబోతా ఉన్నాం. మీ ముందు గ్యాప్లో కూర్చోండి. ఒకసారి మీ ముందు గ్యాప్ ఉంటే మీరు కూర్చోండి, గ్యాప్ ఉండకుండా. ఆయనకు కానీ ఈ మధ్యలో ఈ గ్యాప్లో ముందు గ్యాప్లో కూర్చోండి. మీ లైన్ మొత్తం ముందు కూర్చోండి. ఒక లైన్ మొత్తం ఎవరన్నా వస్తే వెనకొస్తే వాళ్ళు ముందుకు రాదు. వెనకొస్తే వాళ్ళకి ముందుకు ఇట్లా అర్థం కావు. ఎప్పుడైనా ముందు వచ్చిన వాళ్ళు ఫస్ట్ కూర్చోండి. ఇంకా వెనకొచ్చిన వాళ్ళు వెనక కూర్చుంటారు. డిస్టర్బెన్స్ ఉండదు, ప్రాబ్లం ఉండదు. రైట్, మీకు ఎక్కడ సౌకర్యం ఉంటే అక్కడ కూర్చోవాలి. అట్ ద సేమ్ టైం కుర్చీలు పక్క పక్కన ఖాళీ లేకుండా ఉండేలా చూసుకోవాలి. సో ఈ రోజు మనం ఏం చేయబోతున్నాం అంటే ఫిలిప్పీ పత్రికని ధ్యానం చేయబోతున్నాం. ఈ ఫిలిప్పీ పత్రిక అనే దాన్ని ధ్యానం చేసే ముందు నేపథ్యం తెలుసుకొని చదివితే బాగా అర్థం అవుతుంది. సో జాగ్రత్తగా వినాలి. బ్లెస్సీ నిన్ను అడగబోతున్నా, నెక్స్ట్ వచ్చే వారం ఇది అడగబోతున్నా. ముందే ప్రశ్న. ఇప్పుడు నేను ఏదైతే చెబుతానో అవే ప్రశ్నల్లో క్విజ్ లో కూడా వస్తాయి. జాగ్రత్తగా వినండి, అవసరాన్ని బట్టి రాసుకోండి. కావాలంటే ఇదే వీడియో మరలా వెళ్ళేదో చూడండి అండ్ చదవండి. ఇంపార్టెంట్ ఏంటంటే ముందు 4 అధ్యాయాలు ఖచ్చితంగా కూర్చొని చదివితే అరగంట కూడా అసలు పట్టదు. 4 అధ్యాయాలు. ఫిలిప్పీ పత్రిక నేపథ్యం ఏంటి? ఫిలిప్పీ అంటే ఇది ఎవరి పేరు? ఫిలిప్పీ అనేది ఎవరి పేరు? ఇది ఒక ప్రాంతం లేదా ఒక పట్టణం యొక్క పేరై ఉన్నది. పత్రికల్లో పౌలు గారు రాసినటువంటి పత్రికలు కొన్ని వ్యక్తులకు రాశాడు. తీతుకు రాసిన పత్రిక, తిమోతికి రాసిన పత్రిక, ఫిలోమోనుకు రాసిన పత్రిక, ఇవన్నీ వ్యక్తులకు, వాళ్ళు మనుషులు, ఆ పేర్లు అవి. అయితే కొన్ని ఊర్ల పేర్లు ఉన్నాయి. రోమీలకు రాసిన పత్రిక, రోమాలో సంఘం అక్కడ వాళ్ళకి. కొరంతీలకు, కొరంతి అనేది ఒక పట్టణం, అక్కడ చర్చ్ ఉంది. కొరంతి అనేది ఆ ఊరి పేరు. గలతి ఊరి పేరు, అలాగే ఎఫెసీ ఊరి పేరు, ఫిలిప్పీ ఊరి పేరు, తెస్సలోనిక అనేది ఊరి పేరు. ఇలా అనేకమైన ఊరి పేర్లు ఉన్నాయి. మొత్తం క్రొత్త నిబంధనలో అపోస్తలుడైన పౌలు రాసిన పత్రికలు ఎన్ని ఉన్నాయి? ఎన్ని పత్రికలు ఉన్నాయి? ఇప్పుడు లెక్కేయాలి లేదా చూడాలి. వరుసగా రోమా పత్రిక నుంచి దాదాపు అన్యాయం రాస్తూ వచ్చినవే. అపోస్తలుడైన పౌలు రాసిన అనే మాటతో ప్రారంభమవుతాయి ఈ పత్రికలన్నీ. సో ఇప్పుడు ఈ పత్రిక ఫిలిప్పీలో రాసిన పత్రిక. ఫిలిప్పీ అనేది ఒక ఊరి పేరు. కీర్తి ఎవరి పేరు అది? ఆ ఊరి పేరేంటి? ఫిలిప్పీ. ఈ ఫిలిప్పీ అనే ఊర్లో ఒక సంఘం ఉంది. ఈ సంఘానికి ఆయన ఉత్తరం రాశాడు. ఫిలిప్పీలో ఏముంది? చర్చ్ ఉంది అక్కడ. ఆయన సంఘంలో ఆయన పద్ధతి ఏంటంటే సంఘాలు స్థాపిస్తారు, కొంతకాలం ఉంటారు, అక్కడ ఎవరైనా ఒకళ్ళు పెట్టి ఆయన వెళ్ళిపోతాడు అక్కడ నుండి. అలా అనేక సంఘాలను ఆయన ఏర్పాటు చేశాడు. ప్రభు నామంలో ఎన్నో సంఘాలు నిర్మించి ఆయన వాటన్నిటికి ఉత్తరాలు రాసేవాడు వెళ్ళి. విషయం అర్థమవుతుందిగా? అలా ఉత్తరాలు రాస్తూ దానిలో భాగంగా ఈ సంఘానికి కూడా ఉత్తరం రాశాడు. అదే ఫిలిప్పీ పత్రిక. అసలు పౌలు గారు ఫిలిప్పీలో సంఘం ఎప్పుడు కట్టాడు, ఎలా కట్టాడు,
ఎలాంటి పరిస్థితుల్లో సంఘ నిర్మాణం జరిగిందని తెలుసుకుంటే ఈ ఫిలిప్పీ పత్రిక బాగా అర్థం అవుతుంది. ఇప్పుడు ఈ ఊరి పేరు ఫిలిప్పీ అనుకుందాం కొద్దిసేపు. ఈ ఊరి పేరు ఫిలిప్పీ. ఈ ఊరికి పౌలు గారు ఎలా వచ్చాడు, ఈ ఊర్లో ఎలా పరిచయం చేశాడో తెలుసుకున్నాక పత్రిక చదవాలి. నేపథ్యం అపోస్తల కార్యములు 16వ అధ్యాయానికి వెళ్ళినట్లయితే నేపథ్యం మనకు కనపడుతుంది. అపోస్తల కార్యములు 16వ అధ్యాయంలో అంటే సంఘం ఏర్పాటుకు దారి తీసినటువంటి పరిస్థితులు మనకు కనపడతాయి. అపోస్తల కార్యములు 16వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 11వ వచనం నుండి ఈ నేపథ్యాలు రాయబడి ఉంటాయి. పౌలు గారు అనేక ఊర్ల మీదుగా వెళ్తున్నాడు. అనేక ఊర్లు వెళ్తూ వెళ్తూ ఏం జరిగింది అని అంటే దేవుడు ఆయనకి ఇచ్చిన ఒక దర్శనాన్ని బట్టి ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో ఆయన ఎక్కడికి వెళ్ళాలి అనుకున్నాడు అంటే ఆ దర్శనాన్ని బట్టి ఆయన చిన్నగా బయలుదేరి ఫిలిప్పీ అనే ప్రాంతానికి వచ్చాడనే మాట రాయబడి ఉంటది. దేవుని దర్శనమును బట్టి మాసిదోనియా దేశస్థుడు అప్పుడు వచ్చాయా మా ఊరు రాయా అని ఆయన అడుగుతున్నట్టు ఆయనకి దర్శనం వచ్చిందంట. దేవుని దర్శనాలు సేవ నిమిత్తమైనటువంటి దర్శనం అంటారు దీన్ని. మనకి ఇప్పుడు వచ్చే దర్శనాలు అన్ని ఎలా ఉంటాయంటే అన్ని విచిత్రంగా విడ్డూరంగా ఉంటాయి. సేవకుడికి దేవుడు ఇచ్చిన దర్శనం ఏంటంటే ఈ ప్రాంతంలో వెళ్ళి నువ్వు స్వార్థ ప్రకటించాలి. స్వార్థ నిమిత్తమైనటువంటి దర్శనం ఇది. సో అక్కడికి వెళ్ళాడు. ప్రియులారా అలా వెళ్తూ 11వ వచనం చివరి భాగంలో 12 అనే నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ పక్కనే ఉంటుంది చూడండి. వీళ్ళు అక్కడ నుండి ఫిలిప్పీకి వచ్చితిమి. ఎక్కడికి వచ్చారు? ఫిలిప్పీ అనే ఊరు వచ్చారు. పౌలు గారు ఫిలిప్పీ అనే ఊరు వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే ఆయన ఏమనుకున్నాడు అంటే మాసిదోనియా దేశంలో ఆ ప్రాంతానికి అది ముఖ్య పట్టణం, క్యాపిటల్ జిల్లా కేంద్రం. ఎలాగో ఆ ప్రాంతంలో ముఖ్యమైన పట్టణం ఏంటయ్యా అంటే ఫిలిప్పీ. విశ్రాంతి దినం అది. అక్కడ నదీ తీరం దగ్గర ప్రార్థన జరుగుద్ది అనుకొని అక్కడికి వెళ్ళాడు. ఏ రోజు? ఆ రోజు విశ్రాంతి దినం అంటే ప్రశ్న. విశ్రాంతి దినం అంటే ఏ రోజు? మాకు వినపడాలి. సండే. విశ్రాంతి దినం అంటే సండే. హ్యాపీ. విశ్రాంతి దినం అంటే ఏ రోజు? సాటర్డే అంటున్నాడు మన సాటర్డేనా సండేనా? విశ్రాంతి దినం అంటే శనివారమా ఆదివారమా? చూస్తున్నా నాకు వినపడుతుంది. విశ్రాంతి దినం అంటే శనివారమా ఆదివారమా ఇంకొక వారం ఏదన్నా ఉందా? నీకు తెలిసిందే చెప్పు. రైటా రంగ తర్వాత సాటర్డే సండే చెప్పింది కానీ వినపడట్లా. శనివారం అని చెప్పావా? ఓకే రైట్. శనివారం ఉన్న ఒకసారి చేతులు అక్కడ చూద్దాం. అసలు విశ్రాంతి దినం అంటే శనివారమా? సరిగ్గా చెప్తండి. ఫైనల్ తెచ్చండి. మీరే కరెక్ట్. విశ్రాంతి దినం అంటే శనివారమే, ఆదివారం కాదు. ఆదివారాన్ని ప్రభు దినము, పరిశుద్ధ దినము, పునరుద్ధాన దినం అంటారు. ఆ పాస్టర్లకు చాలా మంది తెలియక విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించమని బైబిల్ చెబుతుంటే నువ్వు ఆదివారం ప్రార్థనగా రావట్లేదు అంటాడు. ఆయన విశ్రాంతి దినం అంటే శనివారం. ఒకప్పుడు ప్రార్థనలు శనివారం జరిగాయి. యేసు ప్రభువుకు మునుపు అంటే యేసయ్య శిలువలో చనిపోయి ఆది సంఘం ప్రారంభించక మునుపు, క్రొత్త నిబంధన సంఘం ప్రారంభించక మునుపు శనివారమే ప్రార్థనలు జరిగాయి. ఇప్పటికీ కూడా యూదులు శనివారమే ప్రార్థన చేస్తారు. విశ్రాంతి దినాన్నే పాటిస్తారు. విశ్రాంతి దినం శనివారం. ఇప్పుడు అందరినీ కలవాలంటే ఏ రోజు వెళ్ళాలి చర్చికి? వాళ్ళ దగ్గర ఎప్పుడు వెళ్ళాలి? శనివారం వెళ్ళాలి. చాలా మంది ఈ వాక్యాన్ని పట్టుకొని పౌలు గారు కూడా విశ్రాంతి దినాన్ని పాటించాలండి, మనం కూడా పాటించాలండి అంటారని. ఎందుకు వెళ్ళాడు? అలా ప్రార్థన జరుగుతుంది, వాళ్ళకు సువార్త చెప్పడానికి వెళ్ళాడు ఆయన. ఆదివారము మనం ఆరాధన చేసుకునేటువంటి సమయం. సంఘంలో అందరూ కలిసి మందిరంలో ఆరాధించడానికి ఏర్పాటు చేయబడింది ఆదివారం. విశ్రాంతి దినం శనివారం, పరిశుద్ధ దినం ఆదివారం, పునరుద్ధాన దినం ఆదివారం, ప్రభు దినం ఆదివారం. కాబట్టి విశ్రాంతి దినమున అందరూ ప్రార్థనకు వస్తే వాళ్ళకు స్వార్థ చెప్దామని అక్కడికి వెళ్ళాడు.
ఎంతగా అది ఏ ఊరు? కిట్టి, ఫిలిప్పి అనే ఊర్లో ఉన్నాం ఇప్పుడు మనం. అది ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు అది ముఖ్య పట్టణం. అక్కడ నదీ తీరాన ప్రార్థన జరుగుద్ది అనుకోండి. నదీ తీరం అంటే అక్కడ నదీ తీరాన అక్కడ ప్రార్థన జరుగుతుంది. అక్కడికి వెళ్తే అక్కడ ఉన్న వారిలో ఒక స్త్రీ, అక్కడ కూర్చుని వచ్చిన స్త్రీలతో మాట్లాడుతూ ఉన్నాం మేము. అప్పుడు ఒక స్త్రీ ఉంది, ఆమె గురించి బైబిల్ చెప్తుంది కదా. లూదియా అనే ఒక దైవ భక్తి గల స్త్రీ ఉండింది. ఆ స్త్రీ తొయితైరా పట్టణస్తురాలు, గోదారంగు పొడి నవ్వుతుంది. ప్రభు ఆమె హృదయాన్ని తెరిచాడు అని బైబిల్ చెప్తుంది. వెళ్ళి అక్కడ విశ్రాంతి దినాన్ని అందరితో మాట్లాడుతున్నారంట. నిలబడి వాక్యం చెప్పట్లా ఆయన, జస్ట్ వచ్చిన అందరితో మాట్లాడుతున్నాడు. యేసు క్రీస్తు దేవుడు అని ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు లూదియా అనే స్త్రీ యొక్క హృదయం తెరవబడింది. ఆమె విన్నది, విశ్వాసం ఉంచింది. ఆమె ఒక బిజినెస్ చేసుకునేవిడ. ఉదాహరణకు పొడి అమ్ముకోవడం అంటే మనలాగేదో పలబడి ప్యాకెట్లు అమ్ముకోవడం కాదు. అసలు దాని పెద్ద విషయం ఏముంది, పెద్ద మార్కెట్ అనమాట. సో పెద్ద బిజినెస్ చేసే పర్సన్ ఆవిడ ప్రభువుని విశ్వసించింది. ఆమె మాత్రమే కాదు, ఆ ఇంటిలో వాళ్ళందరూ కూడా ప్రభుని విశ్వసించారు. అలా దేవుని యొక్క వాక్యాన్ని ఆ ప్రాంతంలో అనేక మందికి అందిస్తున్నప్పుడు అక్కడే ఇంకో సంఘటన జరిగింది. ఒకటి, లూదియా అనే ఆమె వాళ్ళ ఇంటిలోకి వాక్యం వెళ్ళింది. నెంబర్ 1. నెంబర్ 2, రోజు అలా ప్రార్థనకి వెళ్తా వస్తుంటే మధ్యలో పుతోను అనే ఒక దయ్యము పట్టినది సోద చెప్పుట చేత యజమానికి బహుళాము సంపాదించుతున్నది. రోజు వీళ్ళు అటు ఇటు వెళ్ళేటప్పుడు దారిలో ఒకరు కనపడుతున్నారు. ఎవరు కనపడుతున్నారు దారిలో అంటే పుతోను అనే ఒక దయ్యము పట్టినటువంటి ఒక యవనస్తుడు. ఏం చేస్తుందంటే ఇవిడ దయ్యం పట్టినదై సోది చెప్తుంది. రోజు రా నాయన దినేష్ దా, ఇదిగో నేను నీకు తోడుగా ఉంటాను, ఇదిగో నీకు అది జరగబోతుంది. సోది చెప్తా ఉంటుంది. చాలా మందికి మామూలు మాటలు చెబితే అవి ఆసక్తిగా ఉండవు, కానీ సోది వినసొంపుగా ఉంటది కదా. చాలా వినసొంపుగా ఉంటుందంటే దానికి ప్రయారిటీ ఇస్తా ఉంటారు మనుషులు. కొంతమంది కూడా అంటే వాక్యం చెప్తే ఇంట్రెస్ట్ ఉండదు, కానీ ఇదిగో నీకు ఎప్పుడు ఉద్యోగం వచ్చిందో నేను చెప్తానంటే మనసు ఎలా ఉంటది? ఈ ప్రార్థనకి వెళ్తాం, ఇవన్నీ వాళ్ళే వెళ్తారు, పాపాలు ఒప్పుకోవాలి, ప్రార్థన చేయాలి, ఈ మానేయాలి, ఈ మానే, ఇవన్నీ ఎందుకు సింపుల్ గా చెప్పేస్తారు. నీకు పెళ్లి అయితే లేదో నేను చెప్పేస్తా. ఇప్పుడు చేసుకుంటప్పుడు అవుతాడు, చెప్పేది ఏముంది దాంట్లో? ఇదిగో ఇది, ఇదిగో అది, ఇదంతా. చాలా మంది సేవకులు, కొంతమంది అమలక్కలు కూడా తయారయ్యారు. వాళ్ళు కూడా ఏంటంటే నాకు దేవుడు చెప్పాడు. ఏం చెప్పాడు? మన చిలక జ్యోతిష్యం లాగా చదువుతుంటారు. ముందు మారమని చెబుతాడు. ఫస్ట్ దేవుడు చెప్తే ఏం చెబుతాడంటే ముందు మారమని చెబుతాడు, రక్షణ పొందమని చెప్తాడు. సోదె చెబుతుందట. దెయ్యం పడితే ఏం చెబుతారు చెప్పండి? ఆ దెయ్యం ఆ వ్యక్తిని అలా చేస్తుంది. దెయ్యం పడితే ఒక్కో రకంగా బిహేవ్ చేస్తాడు. సోదె చెప్పుడు చేత యజమానునికి లాభం. ఇదేంటిది లాభం వస్తుందంటే దాన్ని ఏమంటారు? వ్యాపారం అంటారు. లాభం కలుగుతుంది. ఈ అమ్మాయిని అడ్డం పెట్టుకుని సోది చెప్తుంది. వచ్చే వాళ్ళకి, పోయే వాళ్ళకి, అదిగో ఇలా, ఇదిగో ఇలా, నువ్వు బాధపడమాక, నువ్వు భయపడమాక, నీకు ఇంకా ఇట్లా జరగబోతుంది, నీకు అది ఇది అనగానే జీవితంలో ప్రతి వాడికి ఏదో సమస్యలు ఉంటాయి. నువ్వేం బాధపడమాక, ఈ సంవత్సరం అద్భుతంగా ఉండబోతున్నాను. కానీ అబ్బా ఆడెవడో రోడ్డు మీద నా ముఖం చూసి అలా చెప్పేశాడండి, అలా చెప్పేశాడు. అందరూ అదే చెప్తారు, కానీ ఎగ్జాక్ట్ గా పాయింట్ ఎవడన్నా చెప్తాడా? నువ్వు ఇదిగో పలానా దాని కోసం పర్టికులర్ గా ఎదురు చూస్తున్నావు, ఇదిగో ఇది ఇప్పుడు ఇలా అయిపోద్దని ఎవడని చెప్తాడా? అందరు గాలిలోనే చెప్తాను. నువ్వేం కంగారు పడమాక, ఈ సంవత్సరం మంచి మార్కులు వస్తాయి నీకు. ఆలోచించేద్దామండి. ఏవేవో పిచ్చి మాటలో మనుషులు నమ్ముతున్నారు. క్రైస్తవులలో కూడా చాలా మంది ఎలా సేవకులు మాటికి కూడా ఎందుకు చెప్తారంటే ఈ రోజు ట్రెండింగ్ అంతా అదే. ఓ ఫంక్షన్ హాల్ తీసుకున్నావా, అందరినీ సమకూర్చావా, ఆయిల్ ఒకటి పట్టుకున్నావా, నలుగురిని పెట్టుకొని యాపిల్ లాంటి కుర్రాళ్ళని, వచ్చిన వాళ్ళందరికీ ఆయిల్ పోతా ఉంటాయా, దాంట్లో కొంచెం మత్తు మందు కలుపు, ఇంకా రకరకాలు ఉన్నాయి, నవ్వే మందులు ఉన్నాయి, అది కలిపితే అందరు నవ్వుతుంటారు. లాఫింగ్ గ్యాస్, ఇంక ఎగిరే మందులు ఉన్నాయి, అది కలిపితే అందరు ఎగురుతుంటారు. మత్తు మందులు ఉన్నాయి, అవి కలిపితే టప్పని కింద పడతారు. రాంగల్నే ఓతు 7 నుంచి పట్టాడు, ఎనకొడు కూడా పడిపోతాడు. ఇలా రకరకాల జిమ్మికలు 4 ప్లాన్ చేసుకుని
నలుగురికి మైకులు ఇచ్చి ఇదిగో నాకు అసలు మామూలుగా లేదు, ప్రార్థన పోయిన నెలలో పెట్టారు పాస్టర్ గారు, వచ్చాను అసలు మళ్ళా ఇంటికి వెళ్ళేలో బ్యాటరీ తగిలింది, నాకు 30 కోట్లు వచ్చినాయి. ఇలాంటి 4 సాక్ష్యాలు గ్యాదర్ చేసి అన్ని పెడితే జనాలు అబ్బా ఇంకే ఉంది, ఇప్పుడుండో చర్చికి పోతున్నాం, ఏంటంటే మాకేం జరిగింది. అది అక్కడికి వెళ్ళగానే 1 నెలలో అద్భుతం జరిగిపోయింది. సో కాబట్టి ఇంకా ఎల్లో అంటే మనుషులు వీటి వైపు పరిగెడుతున్నారు. ప్రభు అన్నాడు అంత్యకాలంలో మనుషులు అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు వాటి వైపు వీటి వైపే పరిగెడతారు కానీ వాక్యం వైపు పరిగెత్తరు. ఇది జరగబోయేదే. మీరు ఎంతమంది పరిగెత్తుతారో తెలియదు. నీ మనసును జాగ్రత్తగా పెట్టుకో, వాక్యం మీద మనసు పెట్టుకో. నీకేం అవసరమైన మోకాళ్ళే, నువ్వు దేవుడిని అడుగు, ఎవరిని అడగాల్సిన అవసరంలా. నీ దేవుడు నీకు సమీపంగా ఉంటాడు. నువ్వు మోకరించు, ప్రార్థించు. ఎక్కడెక్కడికో వెళ్తే జరగదు, ఇక్కడికి వస్తేనే జరుగుతాయా, అక్కడికి వెళ్తేనే జరుగుతాయి. మనుషులు ఏర్పాటు చేస్తారు. ఒకసారి రాకూడదు, ఒకసారి వస్తే ఏమవుతాయి? మనం దేవుని యుద్ధకు వెళ్ళాలి. నా యుద్ధకు రండి అన్నాడు కానీ ప్రభు వారంట్లో వెళ్ళండి అమ్మా, పనిలో పోతే అంతా మారిపోతాడు అని చెబుతాడా? మనం దేవుని కలుసుకోవాలి. ఈ సైతాను, ఈ దయ్యం పచ్చిన ఈ పుతోను ఆ యజమానుడికి లాభం కలిగిస్తుంది. లాభం కోసం చాలా మంది ఈ యాక్షన్లు చేస్తున్నారు. మీరు ఆ లాభాల ట్రాప్ లో పడద్దు. సంఘాలు కట్టట్లా. ఇప్పుడు ఫ్యాషన్ ట్రెండ్ ఏంటంటే ఏదైనా హాల్ తీసుకున్నావా, అందరినీ గ్యాదర్ చేసుకున్నావా, ఎవరెవరు ఎంప్లాయీసా, ఆ ప్రాంతానికి వెళ్ళే వాళ్ళందరినీ ఇటు ఎలా టర్న్ చేసావా, ఇటు వెళ్ళేవాడు ఇటు రావటమే, చిన్నగా ఇట్రా, నువ్వు ఇటు రావాలి, ఏం చేస్తావు, ఎంప్లాయీస్ నే పట్టుకుంటారు. ఇదేంటో మరి కూలి పని చేసుకునే వాళ్ళు జోలు రారా. నువ్వేం చేస్తావు? నేను ఇంటి దగ్గరేనండి, నీ ఆదాయం నాకేం ఆదాయం అని ఇంటి దగ్గరేనండి. అయితే సర్లే, ఎంప్లాయీస్ ను పట్టుకొని రండి బ్రదర్ వస్తా ఉండండి, సిస్టర్ గారు వస్తా ఉండండి, ఇలా చిన్నగా మీ దశమ భాగాలు ఇవ్వండి. దశమ భాగం అంటే దవడ పాలు కొట్టాలంటండి. దశమ భాగం అంటే దశమ భాగం ఎక్కడ ఉన్నాం మనం? ట్యాక్స్ ఏమైనా కట్టాలా ఏంటి? ప్రతి ఒక్కడూ స్వచ్ఛందంగా ఇవ్వాలి. దాన్ని అయ్యా నువ్వు ఈ నెల ఇచ్చావా, ఈ నెల ఇవ్వలేదే. కొంతమంది హౌస్ విజిటింగ్ అంటారు, ముచ్చుదే ఇవన్నీ డూప్లికేట్లు. వెళ్ళామా, ఈ నెల కలెక్షన్ తెచ్చుకున్నావా లేదా? మంచిగా చేసే వాళ్ళు ఉన్నారు, దీన్ని ఉద్దేశించి చేసే వాళ్ళు ఉన్నారు. మనుషులు వాటికి ప్రయారిటీ ఇస్తున్నారు. ఏంటి ఈ నెల నువ్వు నాకు డబ్బులు ఇవ్వలేదు ఏంటి అంటే, పాస్టర్ గారు అడిగాడమ్మా ఈ నెల నాకు నిజమేగా నీయలేదు, ఇవ్వలేదు, నాకు శాపం వచ్చింది అని గడగడ అనుకున్నావు కానీ బైబిల్ చదువుతున్నావా, ఈ నెలలో పూర్తి చేసావా, నువ్వు చదవాల్సిన కోట అడిగితే వాడు భయపడుతున్నాడా? ఏంది 2 బస్తాలు తేవాల్సింది 1 బస్తానే పంపించామన్నా, అన్ని గెలలైతే 1 గెలే వచ్చింది ఏంటి అంటే దానికి భయపడుతున్నాడు కానీ ఆత్మ సంబంధమైన వాటికి భయపడుతున్నాడు. వెండి బంగారాలతోనో ఇంకో నీ మొత్తం అన్ని ఇచ్చినా కానీ దేవుడు చేసిన త్యాగానికి మనం ఏమి కొంటున్నాం తీర్చుకోలేము. లాభము సంపాదిస్తుంది. ఫిలిప్పీ పట్టణంలో ఆయన అడ్డం పెట్టుకొని, అమ్మాయిని అడ్డం పెట్టుకొని రోజు చూస్తున్నాడు, వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చూస్తున్నాడు. ఒక రోజున దేవుని మాటతో ప్రేరణ కలిగి ఆ ప్రాంతంలో ఆ అమ్మాయికి ఆ దయ్యం నుంచి విడుదల కలిగించాడు పౌలు గారు. దయ్యం పట్టి ఈ అమ్మాయి ఇదంతా చేస్తుంది. ఈ అమ్మాయి దయ్యం పోయింది, అమ్మాయి హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఈ ఊరికి నీ సంతోషమా బాధ? దయ్యం పోతే సంతోషమా బాధ? ఇక్కడ సంతోషమా బాధ? బాధ. ఎందుకని? లాభం పోదు, ఇన్కమ్ పోదు. ఇన్కమ్ పోతుంది. అందరూ బాగుండాలి దేవుడా. ఈ రోజున హాస్పిటల్లో ఏ పేషెంట్ రాకూడదు, అందరూ బాగుండాలని కోరుకునే డాక్టర్ ఎవడు? రావాలి, అందరు రావాలి. బాగోలేని వాళ్ళు అందరూ రావాలని కోరుకోవడం వేరు. అందరూ బాగుండాలని కోరుకునేది ఏ స్వార్థం లేకుండా నిజమైన దైవజనుడు మాత్రమే. దయ్యం నుంచి విడుదల పొందిన తర్వాత పెద్ద గొడవైంది ఊర్లో. అప్పటికా దయ్యం వచ్చి కేకలేస్తుంది, ఇదిగో సర్వోన్నతమైన దేవుని దాసులు వీళ్ళు, రక్షణ సువార్తను ప్రకటించేది వీళ్ళు అని. ఇంకేస్తాను, వీళ్ళు దేవుడి యొక్క సువార్తను ప్రకటించే వాళ్ళు అని రోజు అమ్మాయి కేకలే చెప్తుంది. దయ్యం వచ్చిన అమ్మాయి చెప్తున్నా కానీ చెప్తున్నారా? కొన్నిసార్లు దయ్యాలు కూడా కేకలేసాయి. సర్వోన్నతుడైన దేవుని కుమారుడు యేసు ప్రభువు అన్నారు. దయ్యాలు గుర్తుపట్టినాయి కానీ వీళ్ళకి మేధావులు అని చెప్పుకునే వీళ్ళకి మైండ్ మాత్రం పనిచేయాలి. ఆ దయ్యమునుడు వెళ్ళగొట్టిన తర్వాత పెద్ద గొడవే. ఏం తప్పు చేశాడు పౌలు గారు ఇక్కడ అంటే, ఆ దయ్యమునుడి ఆ అమ్మాయిని విడిపించాడు. అదే ఆయన చేసిన మంచి పని. అరే అసలు వాడెవడో ఆ నుండి ఎడకొచ్చి
బంగారం లాంటి దెయ్యాన్ని నిలగొట్టి నాకు లాభం పోయేటట్టు చేశాడు అని చెప్పి గొడవ ఈడ్చుకోబోయారన్నది బైబిల్లో. తీసుకెళ్లి గ్రామాధికారులు ఆ సావ దగ్గర తీసుకెళ్లి ఈడ్చుకెళ్లారు, వస్త్రాలు తీసేశారు, బెత్తాలతో కొట్టమని ఆజ్ఞాపించారు. ఏం చేశారని? బట్టలు తీసేసి బెత్తాలతో కొట్టడం పోలీస్ స్టేషన్ లో కొన్ని పర్టికులర్ కేసుల్లో జరుగుద్ది. వీళ్ళు ఏం చేశారు? వీళ్ళ మిస్టేక్ ఏంటి? స్వార్థ ప్రకటించుడా, దురాత్మనుడే అమ్మాయిని విడిపించుడా. ఇది చేసినందుకు గాను ఆ ఊర్లో జరిగిన విషయం ఏంటంటే అధికారుల దగ్గర తీసుకెళ్లి ఎవరండి టౌన్ అంతా గలిబిలి చేస్తున్నారంటే వస్త్రాలు తీసి బెత్తాలతో కొట్టమని ఆజ్ఞాపిస్తే అలానే కొట్టి బట్టలు తీసి బెత్తాలతో కొట్టి వాళ్ళని తీసుకుని లోపల చెరసాలలో వేసి చెరసాల నాయకుడికి చెప్పారు, జైలర్కి చెప్పారు, జాగ్రత్తగా చూడు ఈ బ్యాచ్ ఇది మామూలు బ్యాచ్ కాదు. దేవుని నిమిత్తం, దేవుని పని నిమిత్తం ఎన్ని బాధలు పడ్డాడో పౌలు గారు ఇక్కడ మనకి కనపడతాం. రోజు కూడా దేవుని సేవకులు అనేక ప్రాంతాల్లో సువార్త ప్రకటించడానికి ఎన్ని బాధలను కూడా ఓర్చుకుని ముందుకు వెళ్తా ఉన్నారు. మన జీవితంలో అలాంటి శ్రమలు వచ్చినప్పుడు మనం వాటిని అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి. కానీ అయ్యా తప్పైపోయిందిలయ్యా, ఇంకా ఏదయ్యా నిలబొట్టాలి, ఒక్కసారి వదిలేయండి అయ్యా, వెళ్ళిపోతా ఈ ఊరు రామయ్యా అని వెళ్ళిపోలా వాళ్ళు, భయపడలా వాళ్ళు. భయపడితే ఈరోజు ఫిలిప్పీ పత్రిక ఉండేది కాదు, ఈరోజు మనం మాట్లాడే వాళ్ళం కాదు. తీసుకెళ్లి జైల్లో పడేశారు. జైల్లోకి వెళ్తే మధ్యరాత్రిలో కూడా పౌలు అతనితో పాటు శీలా అని ఇంకొక ఆయన కూడా ఉన్నాడు. అర్ధరాత్రి చెరసాల్లో కూడా ఏం చేస్తున్నారంటే దేవుడికి ప్రార్థన చేస్తూ పాటలు పాడుతూ ఉన్నారు. చక్కగా పక్కన ఉన్నటువంటి ఖైదీలు కూడా ఏం చేస్తున్నారంట? వినుచున్నారు అని బైబిల్లో రాయబడి. జైల్లో కూడా నువ్వు దేవుడిని ప్రార్థిస్తూ స్తుతించగలవా? ఏమండి చేయగలమా? చిన్న కష్టం వస్తే దేవుడు ఏమోనండి నాకు ఈ బాధ తెచ్చిపెట్టాడండి, దేవుడు ఈ రోగం తగ్గట్లేదు, నీ రోగం అది ఉంటే నువ్వు మాటింటావేమో నిన్ను అట్లా కూర్చోబెట్టాడేమో. ఒకవేళ శ్రమ రావడం వల్ల ఏమన్నా దేవుని అద్భుత కార్యం దాని వెనక దాగుందేమో. చచ్చిపోతే కదా లాజరు లేవడానికి 4 రోజుల తర్వాత అద్భుతం అనేది దేవుడు ప్లాన్ చేశాడేమో. మనం అది గ్రహించాం. శ్రమ ఎవరికి ఇష్టం ఉండదు, నలగడం ఎవరికి ఇష్టం ఉండదు, కొలిమిలో కారణం ఎవరికి ఇష్టం ఉండదు. అందరూ మాత్రం మెరిచిపోవాలండి. ఎట్లా మెరుపుతా? అగ్నిలో పోతే కదా బంగారానికి మెరిపొచ్చేది కాదు. నేను మెరవాలంటే ముదురుద్దా? శ్రమలు శోధనలు మనల్ని అలా ముందుకు నడిపిస్తాయి. రానివు శ్రమలని, ఎర్ర సముద్రం రాని, ప్రార్థించు విశ్వాసంతో, దేవుడు దాన్ని పాయన చేసి నిన్ను ఆరిన నేలను నడిపిస్తాడు. అది అద్భుతం కదా. అది అద్భుతమా? అసలు సముద్రమే రాకుండా ఉంటావా? అంత అద్భుతమా? రాని, నీకు రాక మనకు రాక శ్రమలు శోధనలు బాధలు ఎవరికి వస్తాయి చెప్పండి? రానివ్వండి. వాటన్నిటిని జయించి మనం ముందుకు వెళ్ళాలి. చెరసాలలో కూడా ప్రార్థించారు, చెరసాలలో కూడా పాటలు పాడారట. అప్పుడు అద్భుతం జరిగింది. బైబిల్లో రాయబడ్డ మాట ఏమిటి అంటే అద్భుతముగా వారి సంఖ్యలని చెరసాల పునాదులు కదిలిపోయినాయి, భూకంపం వచ్చింది, తలుపులు తెలుసుకున్నాయి, బంధకాలు వాటంతటమే తగ్గిపోయినాయి. ఇంకా చెరసాల నాయకుడు అనుకున్నాడు తలుపులు కూడా తీసుండే అప్పటికి ఇంకేముంది. జైల్లో తలుపులు తీస్తే ఏం జరుగుతుంది? ఇప్పుడు అప్పుడు ఉంటాడా? ఒక్కడన్నా ఊరుకుంటది. ఎందుకంటే జైల్లో ఎవడు ఉండలేడు. సింపుల్. అసలు ఏమొద్దు, ఇంట్లో నుంచి బయటికి రావడానికి ఇల్లు లేదంటే ఉండగలరా? మన ఇల్లు అయితే, మన సొంత ఇల్లు అయితే హార్డ్ గా కొన్ని రోజులు ఉండొచ్చు. ఉన్నాక కొన్ని రోజులు ఏదన్నా సమస్య వస్తే ఉంటాంగా. అన్ని బాగుండి అసలు ఇంట్లో నుంచి బయటికి రావాలి, గేటు దాటి చచ్చిపోతావంటే ఎన్ని రోజులు ఉంటారు? చెప్పండి. గేటు దాటకుండా ఎన్ని రోజులు ఉండగలం? అన్ని చంపుకుంటే ఉండడం సాధ్యం. గేట్ ఇవ్వటలే. ఎట్లాంటి స్టోరీ పాత నిబంధనలో ఒకటి ఉంటది. సొలొమోను కాలంలో ఒకడు ఉంటాడు, దావీదుని ఎగతాళి చేస్తాడు షిమి అనేవాడు. అప్పుడు ఏం చేస్తాడంటే సొలొమోను ఊరు పొలిమేర దాటితే చంపేస్తాడంటాడు. ఊరి పొలిమేర దాటితే నువ్వు చచ్చిపోయావు, ఇంక దాటానికి లేదు, నువ్వు ఊరు దాటకూడదు. వాడు మర్చిపోయి ఏదో పన్నులు రాలేదని ఆడే పడిపోతాడు. అయిపోద్ది. ఆ రోజుతో చాప్టర్ క్లోజ్ అవుతుంది. అయికన్నా ఊరు ఇచ్చాడు ఆప్షన్. ఇల్లే అయితే పరిస్థితి ఏంటి? బయటికి రాకుండా ఉంటాం, ఎంత కష్టంగా ఉంటాం.
చెరసాల, ఇంకా అసలు ఒకే గది. ఇంకా దారుణంగా ఉంటాయి కొన్ని జైళ్ళు ఉంటాయి. ఇప్పుడు జైలు వేరు, గుంటూరులో జైలు చాలా బాగుంటుంది. చక్కగా ఫుడ్, చికెన్, అన్ని, టీవీ, చెస్, క్యారమ్ బోర్డు, ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి. అసలు పెద్దది, హ్యాపీగా వాన తడవటాలు ఉండవు, ఎండకి బాధలు ఉండవు, సూపర్ ఉంటుంది. అలాగే పొమ్మంటున్నా కొంచెం సౌకర్యాలు ఉన్నాయి ఇప్పుడు జైళ్ళల్లో. ఒకప్పుడు జైళ్ళు అంటే ఎంత దారుణంగా ఉంటాయి. పాతకాలపు జైలు ఇంకా దారుణంగా ఉంటాయి. చిన్న గోలు, చిన్నవే, అసలు దారుణం ఉండలేదు. అసలు చీకటిగా ఉంటది, వెలుతురు ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు, నరకంలాగా. అలాంటి పరిస్థితుల్లో తలుపు తీయగలే ఈయన అనుకున్నాడు ఇంక అందరు వెళ్ళిపోయారు, ఇంకేముందిలే అని తను చంపుకోబోయాడు కత్తితో. అప్పుడు చెప్పాడు, ఏం భయపడదు, ఎవరు పోవాలా, అందరు ఇక్కడే ఉన్నారు, అందరు ఇక్కడే ఉన్నారు. అద్భుతం చూసి చెరసాల నాయకుడు, జైలర్ కూడా మారుమోసిపోయాడు. కొట్టిన దెబ్బలన్నిటికీ, ఈ గాయాలన్నిటికీ కూడా ఈయన మందు రాసి చక్కగా ఇంటికి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేసి చక్కగా చేసి పెట్టాడు. ఆ కుటుంబం మొత్తం కూడా మారుమనసు పొందడం అనేది మనం అక్కడ చూస్తాం. మొదలైన తర్వాత మరలా తీర్పు జరుగుతుంది. ఏంటి అంటే, మేము రోమీలో ఇలా చేశారు మీరు, అది ఇదేంటి అయ్యా, ఏదో అయిపోయింది, ఏదో అయిపోయింది, క్షమించండి అని చెప్పి ఇక ఆ పట్టణం నుండి లూదియా వాళ్ళ ఇంటికి వచ్చి లూదియా వాళ్ళ ఇంట్లో గడిపి మరలా తిరిగి ఆ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోతా అక్కడ సంఘాన్ని కొంతమందికి అప్పగించి వెళ్ళాడు. ఇది చరిత్ర. ఏ ఊరు చరిత్ర కీర్తి ఇదంతా? ఫిలిప్పి అనే ఊరిలో సంఘ నిర్మాణంలో ఫస్ట్ ఫిలిప్పి అనే ఊరిలో పౌలు గారు కలుసుకున్నాడు. యోసన పేరు, పౌలు గారు కలిశాడు ఒకరిని. ఆ పేరు ఇప్పుడు చెప్పిన దాంట్లోనే ఒక లేడీ, లూదియా. ఓకే, ఇప్పుడు ఇంక ఇదంతా ఎక్స్ట్రా మరీ ఎక్కువ పోతే టైం ఎక్కువైపోతుంది. లూదియా మోదారంగపుడి అమ్మే తుయితైరా పట్టణస్తురాలు. ఫిలిప్పి పట్టణంలో ప్రార్థనలో పౌలు గారి ద్వారా వాక్యము విని దేవుణ్ణి విశ్వసించింది. ఆమె ద్వారా ఆ ప్రాంతంలో సువార్త ప్రకటించబడింది. పుతోను అనే దయ్యం నుండి విడుదల పొందింది ఒక స్త్రీ, అక్కడ ఒక యవనస్తురాలు. ఆ తరువాత చెరసాల నాయకుడు కూడా ఈ ఊరిలో వారి కుటుంబంతో మారుమనసు పొందాడు. ఇలా చిన్నగా ప్రారంభమై అది ఒక సంఘంగా ఆవిర్భవించింది. పౌలు గారు అక్కడ నుండి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ ప్రాంతంలో పరిచర్య చేయడానికి అక్కడ కొంతమంది సేవకులను ఏర్పాటు చేశాడు. సేవకులను పెట్టాడు. తిమోతిని పంపించాడు, ఎపఫ్రోదితుని పంపించాడు, ఇట్లా కొంతమందిని పంపించాడు ఆ సంఘానికి. బాయ్ నేను వెళ్ళి అది వచ్చాను, నువ్వు వెళ్ళి చూసుకోపో, అక్కడ నువ్వు నేర్చుకున్నావు కదా, నువ్వు నేర్చుకుంది అక్కడ చెప్పు అని ఆ ప్రాంతానికి వాళ్ళు పంపించాడు. ఇది ఫిలిప్పి అనేటువంటి సంఘానికి చరిత్ర. అర్థమైందిగా? సో ఇది ఫిలిప్పి సంఘ చరిత్ర. ఇప్పుడు ఈయన అక్కడికి వెళ్ళిన తర్వాత ఫిలిప్పి సంఘాన్ని కొత్తలో రాస్తున్నాడు. 4 అధ్యాయాలు ఉన్నాయి. త్వరగా హైలైట్స్ మాత్రం నేను జ్ఞాపకం చేస్తాను, ముఖ్యమైన విషయాలని అలా టచ్ చేస్తాను. ఈ వారంలో మీరు అందరూ చదవండి. వచ్చే ఆదివారం ఫిలిప్పి పత్రిక మీద క్విజ్ ఉంటది. ఓకేనా? రైట్. సో ఇప్పుడు ఫిలిప్పి పత్రికకు వచ్చేద్దాం. కొత్త నిబంధనలో పేజీ నెంబర్ 178 ఫిలిప్పీలకు రాసిన పత్రిక. ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రికని రాసింది ఎవరు? ఈ బైబిల్ అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఇది. మొత్తం దీనిలో అధ్యాయాలు ఎన్ని? 4 అధ్యాయాలు. మొదటి అధ్యాయాన్ని చూద్దాం. మొదటి అధ్యాయంలో కీలకమైనటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి. మొదటి అధ్యాయంలో రాయబడినటువంటి చూద్దాం. చూడండి, మొట్టమొదటిగా ప్రతి దాంట్లో యాజ్ యూజువల్ గా గ్రీటింగ్స్ ఉంటాయి, శుభవచనాలు ఉంటాయి. సంఘంలో వాళ్ళందరికీ శుభం అని చెప్పేటువంటి మాటలు మనకు కనపడతాయి. సో అలాగే ఈ సంఘము 1వ అధ్యాయం 3వ వచనం నుండి 6వ వచనం ప్రకారం చూస్తే ఆయన ఏమంటాడు అని అంటే, 3వ అధ్యాయం నుండి 6వ వచనంలో ఫిలిప్పీ పత్రిక మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారై ఉండట చూసి, వీళ్ళకి పార్ట్నర్స్ గా ఉన్నారు పౌలు గారితో పాటు. దేంట్లో పార్ట్నర్స్? పౌలు గారి వ్యాపారంలో పార్ట్నర్స్ కాదు వీళ్ళంతా. సువార్తలో వీళ్ళు పార్ట్నర్స్, భాగస్వాములు. సువార్తలో ప్రారంభం నుండి మీరు నాకు ఏమై ఉన్నారు? మీరు నాతో పాలివారై ఉన్నారు. దేని విషయంలో?
సువార్త విషయం. ఆయనే కాదు, ఆయనతో పాటు వీళ్ళు కూడా సహకారులుగా ఉన్నారు. సువార్తలో మేము కూడా మీకు తోడుగా ఉంటాం, మేము కూడా సువార్త ప్రకటిస్తాం, మేము కూడా సువార్తలో మీతో ఉంటామన్నవా. విశ్వాసులుగా నువ్వు ఎలా ఉండాలంటే దేవుని పనిలో నీకు కూడా పాలిభాగం ఉండాలి. నీకు చేతనైంది నువ్వు చేయి, సువార్తకి ప్రార్థన చేయి, పాకోటం జరగాలయ్యా, పట్లై కుర్చీలై పాటలు పాడు, ప్రార్థన చేయి, నీకు ఏది చేతనైతే అది నువ్వు చేయి. దేవుని పనిలో ఏం చేయాలి? మనం పాలిభాగస్తులమై ఉండాలి. దేవుని పని ఒకటి జరుగుతుంది అంటే ఆ పనిలో నువ్వు ఉండాలి. కొంతమంది ఉంటారు, నేను డబ్బులు ఇస్తాను లేదా, నేను రాను లేయా. డబ్బులు ఇవ్వడం మంచిదే దేవుని పనికి, కానీ నేను రాను అంట. రాకపోతే అది వేరు. అసలు ఇంపార్టెంటే నువ్వు దేవుడికి నువ్వు ఉండాలి. నీ ప్రజెన్స్ అవసరం. దేవుని పనిలో నువ్వు ఉండాలి. రాలేని వయసు కలిగిన వాళ్ళు ఉంటారు, అది వేరు. కాబట్టి దేవుని పని అంటే మనం ముందుండాలి. సువార్త అంటే ముందుండాలి. సువార్తలో వీళ్ళు పాలిభాగస్తులై ఉన్నారు. నెంబర్ 1. నెంబర్ 2, 7వ వచనంలో చూసినట్లయితే నా బంధకముల యందు, అంటే ఆల్రెడీ ఈ పత్రిక రాసేటప్పుడు పౌలు గారు అసలు జైల్లో ఉన్నాడు. చివరి జైలు అన్నమాట ఇది. ఆయన్ని చివరికి ఏం చేశారంటే తీసుకెళ్లి గృహనిర్బంధంలో జైల్లో పెట్టారు. అప్పుడు ఆయన అందరికి పత్రికలు రాస్తున్నాడు. ఇక నేను చనిపోబోతున్నాను, జాగ్రత్త అని, మీరు అందరూ జాగ్రత్తగా ఉండండి అని అందరికి పత్రికలు రాస్తా ఉన్నాడు. దానిలో భాగమే ఇది. ఏమంటున్నాడు ఇక్కడ 7వ వచనంలో, నా బంధకుల యందు నేను స్వార్థ పక్షుడు వాదించిన యందును దాన్ని స్థిరపరచడం యందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు. చూసారా, ఇక్కడ అదే కంటిన్యూ అన్నమాట. స్వార్థ పనిలో మీరు నాకు పార్ట్నర్స్ గా ఉన్నారు. విశ్వాసంలో ఇలా ఉన్నారు. నేను మిమ్మల్ని నా హృదయంలో ఉంచుకున్నాను అంటున్నాడు. మీరు ఎక్కడున్నారు? నా హృదయంలో ఉన్నారు. చాలా సంఘాలకు రాశాడు, తలనొప్పి అంతా తలనొప్పే. స్వామి మీరు కొట్టుకోమాకండి, మీరు తిట్టుకోమాకండి, మీరు ఇలా అని చాలా సంఘాలకు రాసిన లెటర్లో చాలా తలనొప్పులు ఉన్నాయి. కానీ ఈ పత్రికలు ఆయన ఎక్కడ తలనొప్పుల గురించి ఎక్కువ ప్రస్తావన రాయబడ్డ కారణం ఏమిటి అంటే, వీళ్ళు ఎలా ఉన్నారంటే పౌలు గారికి సంతోషాన్ని కలిగించేలా ఉన్నారు. మిమ్మును బట్టి నేను సంతోషంగా ఉన్నాను అంటాడు. నిన్ను బట్టి సంతోషం ఉండాలి, మిమ్మల్ని బట్టి సంతోషంగా ఉండాలి. అలా కాకుండా ఓరగా తలనొప్పులు తెచ్చిపెట్టుకునే వాళ్ళగా ఉన్నామనుకో ఎలా ఉంటది? మన ద్వారా సంఘంలో సేవకునికి ఎలా ఉండాలంటే దేవుడికి కృతజ్ఞతగా ఉండాలి. అంటే మనం ఎలా ఉండాలి అంటే ఇబ్బంది కలిగించే విధంగా ఉండకూడదు. అంటే నువ్వు ఆత్మీయంగా ఎదిగితే సంతోషం సేవకుడు. ఆత్మీయంగా నువ్వు ఎదిగితే పర్లేదు, ప్రార్థనకు వస్తున్నారు, వాక్యం చదువుతున్నారు, దేవుళ్ళో ఉన్నారు, పర్వాలేదు అని అనుకుంటే పర్లా. రోజుకో గొడవ, నెలకో సమస్య, 2 వారాలకు పంచాయతీ, ఇవన్నీ పెడితే అప్పుడు ఏమనుకుంటారు? ప్రార్థనకు వస్తున్నాడు కానీ అబ్బాయి యాపిల్ వల్ల ఉపయోగం ఏమి? వారం గొడవ తీసుకొస్తున్నాడు, నెలకు పంచాయతీ అవుతుంది. ఇలాంటి సమస్యలు మన ద్వారా రాకూడదంటే ఏం చేయాలి? మనం విశ్వాస జీవితంలో ఉండాలి. లోక సంబంధమైన వ్యర్థమైన వాటిలో ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఎవరి పనులు చేసుకుందాం, చక్కగా ప్రార్థనలో విశ్వాసంలో ఉందాం. మన పరిధిలో మన ఇరుగు పొరుగు వారికి దేవుని ప్రేమను ప్రకటించుదాం, వారి కొరకు ప్రార్థన చేద్దాం. వారికి అవకాశం వచ్చినప్పుడు ప్రభు ప్రేమను గురించి వారికి తెలియజేయటం. అంతే. ఇంకా మిగతా అన్ని మనకు ఎందుకు అంటారు? మనకు అవసరమా? అనవసరమైన వాటిలో పడి దేవునికి దూరం కాకూడదు. తర్వాత ఇంకో మాట చెప్తున్నాడు, 1వ అధ్యాయం 11వ వచనంలో ఇంకో మాట చెప్తున్నాడు. ఏమన్నాడంటే 11వ వచనం చివరి లైన్ లో, క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులు కావాలని ప్రార్థిస్తున్నాడు. ఈ సంఘం గురించి సేవకుని ప్రార్థన ఎలా ఉండాలట? వీళ్ళు క్రీస్తు దినం ఒకటి రాబోతుంది, ఒక రోజు రాబోతుంది. ఆ రోజున ఈ సంఘం ఎలా ఉండాలి అంట? నిష్కపటంగా నిర్దోషులుగా ఉండాలి. తీర్పు దినం రాబోతుంది. మనుషులందరికీ దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. ఆ రోజున నువ్వు ఎలా ఉండాలి? ఎలా? నిష్కపటముగా, నిర్దోషులుగా. దేవుడి దగ్గర, మనుషుల దగ్గర నటించడం చాలా ఈజీ. మనసులో నిన్ను అసలు ఎరగేయాలనిపిస్తాం అన్న ఫీలింగ్ ఉండొచ్చు, పైకి బాగున్నావా అని అనొచ్చు. ఇది కపటంతో కూడింది. అందుకే దేవుడు నీ హృదయాన్ని చూస్తాడు. అప్పుడు నిష్కపటముగా ఉండాలి.
కపటము లేని విధంగా ఉండాలి మన హృదయం, నిష్కపటంగా. రెండోది నిర్దోషులుగా ఉండాలి. దేవుడు దోషం పెట్టకూడదు నీ మీద, ఇదేంటి అని అనకూడదు. ఈ లోకంలో ఉన్నప్పుడే టైం ఉండగానే అన్ని సరి చేసుకో. మనం పిచ్చి పిచ్చి అన్ని సరి చేసుకుంటాం. ఆస్తులు పాస్తులు సరి చేసుకుంటారు కొంతమంది. నేను చచ్చిపోతున్నాను కానీ ఇగో నా ఎక్కడ నువ్వు తీసుకొస్తున్నాయి, అక్కడ ఉన్న బిల్డింగ్ అపార్ట్మెంట్ ఉంది కదా మాది నువ్వు తీసుకో, మీ ఇద్దరు గొడవ పడమాకండి. కొంతమంది ఉంటారు పనికి వాళ్ళు అవి కూడా చేయరు, చచ్చిపోతారు, ఏం చేయరు. సత్యాక ఇల్లు అనుకుంటారనమాట. నాది నాకు అప్పుడు చెప్పింది. అప్పుడు సౌజన్య పెళ్లికి వెళ్ళినప్పుడు ఏం చెప్పింది అనుకున్నా, ఇదిగమ్మా ఇవన్నీ నీకే అని చెప్పింది. ఎన్నేళ్ళు అవుతుంది? అప్పుడప్పుడు అట్లా కాదు కానీ సాత్విక్ పుట్టినప్పుడు ఏం చెప్పారనుకున్నా, ఎట్లా చెప్పారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఈ లోకమైన వాటిని సెట్ చేసుకుంటారు కొంతమంది, అది కూడా మంచిదే సెట్ చేయడం. ఆత్మీయంగా సెట్ అయిపోవాలి. ఆత్మీయంగా నిర్దోషముగా నిష్కపటంగా ఇక్కడ ఉండగానే ఇష్యూస్ నీకు నాకు ఇక్కడ ఉండగానే సెట్ చేసుకుని వెళ్ళిపోయావు అనుకో, నీకనో చూసినాను పడదంటగా. ఏదో కొద్దిగా ఉన్నాయిలే చిన్న చిన్నవి, ఏదో ఉన్నాయి పడ, నువ్వు కుదరదు, వెళ్ళిపో, అతనికి వెళ్ళిపో, నీకు పరలోకం లేదు. ఎందుకని నువ్వు భూమి మీద సమాధానముగా జీవించావు. అక్కడ ఇలా జీవించొచ్చావు. మన క్రియలను బట్టి దేవుడు దోషం నీ మీద పెట్టకూడదు. అందుకే దేవుని సన్నిధిలో సమయం ఉండగానే మనం ఏం చేయాలంటే ఆయనకి మనకి మధ్యలో ఉన్న అవాంతరాలు, అడ్డులు, దోషములు, పాపములు ఏం చేయాలి, వాటన్నిటినీ క్లీన్ చేసుకోవాలి. బతుకుండగానే లాస్ట్ డే ఇదే అని అనుకొని మనం సమస్తమును కూడా సమాధానపరుచుకోవాలి. కొంతమంది అలాగా 2023 పోయింది, 24 వచ్చింది, అయినా ఆయాసం తగ్గట్లా కొంతమంది, ద్వేషం తగ్గదు. ఎందుకు ఈ రోజు ఉంటావు రేపు ఉండవు, ఎందుకు ఎవరి మీద అంతా అవన్నీ మనకు అవసరం. అవన్నీ ఈ రోజు ఉంటావు రేపు ఉంటామో లేదో తెలియదు. కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయావా? అవసరమా ఇవన్నీ? ప్రశాంతంగా అందరితో సమాధానముగా ఉండాలి. కాబట్టి ప్రభు నిర్మణ ఎలా ఉండాలంట? మనందరం ప్రభు అందరు నిలబెట్టే రోజున మనం ఎలా ఉండాలి? 1 నిర్దోషముగాను, 2 నిష్కపటముగా. నువ్వు నిర్దోషంగా ఉండాలి, నిష్కపటంగా ఉండాలి. మనసులో 1 లోపల 1 ఆడ పెట్టుకొని దేవుడు నిలబడి వచ్చి యాక్షన్ చేయాలని చూడమాకండి. కుదరదు, వెళ్ళిపో, అవతలకి వెళ్ళిపో. అయ్యా మరలా మార్చుకొని వచ్చాడు, ఇప్పుడే చొక్కా మార్చుకున్నట్టు మార్చుకొని వస్తే కుదరదు. ఆడ నీకు ఇచ్చిన టైం అయిపోయింది, ఇంకా వెళ్ళిపో. ఇంకా లేదు, నీకు ఎంట్రన్స్ ఉండదు అక్కడ. యథార్థంగా ఉండాలి దేవుడి దగ్గర. రైట్, ముందుకు వెళ్ళిపోదాం. ఇది 1వ అధ్యాయం 11వ వచనంలో మనం చూసుకోవాల్సింది. అలాగే 1వ అధ్యాయం 12 నుండి మనం చూస్తే ఇక్కడ ఏం రాయబడి ఉంటుందంటే, నేనేమో దేవుని మీద ప్రేమతో స్వార్థను ప్రకటిస్తుంటే కొంతమంది స్వార్థ ప్రకటిస్తున్నారంట. ఎలా ప్రకటిస్తున్నారంటే ఈయనకి శ్రమలు పెంచాలని స్వార్థ ప్రకటిస్తున్నారంట. పౌలు గారు ఆల్రెడీ బద్ధకాల్లో ఉంటే ఆయనకి ఇంకా శ్రమ పెంచాలని శుద్ధ మనసుతో కాకుండా కక్షతో క్రీస్తును ప్రకటిస్తున్నారు. అందుకే 18లో అంటాడు, మిష చేతనే గాని సత్యము చేతనే గాని ఏ విధము చేతనైనో క్రీస్తు ప్రకటింపబడుతున్నాడు. క్రీస్తు ప్రకటించబడటం మంచిదే, కానీ వెనక ఆంతర్యం ఏంటి? ఎందుకు నువ్వు సువార్తను ప్రకటిస్తున్నావు? ఎందుకు మనం సువార్తను ప్రకటించాలి? మనం ఎందుకు సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాం? ఎందుకు? కారణం ఏంటి? ఏమన్నా సామాజికంగా నేను ఎదగాలనా, ఆర్థికంగా ఎదగాలనా? కొంతమందికి ఇదే ఆలోచన. అబ్బాయికి చదువు సంచి ఏం అప్పట్లేదండి, నేను ఎమ్మడి తీసుకెళ్లి ఏం చేయాలి, దీన్ని పాస్టర్ చేసి ఏమైపోతాడు తర్వాత అంటే పని బాట ఏమి లేకపోతే, ఏమి అవ్వకపోతే, ఏమి రాకపోతే అప్పుడు తీసుకెళ్లి తిప్పి వీడిని పాస్టర్ చెయ్యాలంట. చేస్తే ఏమైపోతారు ఇలాంటి వాళ్ళందరూ? ఇలా సువార్త ప్రకటన, సంఘ నిర్మాణం ఇవన్నీ దేనికోసం? మెప్పు కోసం, పేరు కోసం, లేకపోతే ఏదో ఆర్థికంగా ఎదగడం, ఇలాంటి వాటి కోసం కాదు. ప్రేమతో చేయాలి, మంచి మనసుతో చేయాలి. కానీ కొంతమంది అలా కాదంట, కక్ష చేత ఆయన చేస్తే మేము చేయలేమా? పోటీతో చేసేవాళ్ళు ఉంటారు. ఆయన చెప్పగలేదు మేము చెప్పలేమా?
ఎవడో చెప్పాడని మనం చెప్పడం కాదు, ఎవడో ఏదో చేశాడని మనం చేయడం కాదు. ఇక్కడ పోటీయో కోపమో కక్షో ఇవి కాదు, మంచి మనసుతో చేయాలి. కానీ చాలా మంది అలా చేయట్లా. సమాజంలో ఎలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వారిలే ఎట్టయితేనేమైంది చెబుతున్నారుగా, చెప్పని ఏ విధంగా అయినా స్వార్థ ప్రకటించబడుతుంది కదా అని చెప్పి ఆయన సాటిస్ఫై అవుతాడు. మంచి మాట 1:21 గుర్తుపెట్టుకోండి, రెఫరెన్స్. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమేనంటారా? నేను చచ్చిపోతే లాభం అన్న ఎవరైనా ఉన్నారా? నేను చచ్చిపోతే లాభమే. చచ్చిపోతే ఇప్పుడున్న లాభం ఏందో తెలుసా? ఇన్సూరెన్స్ కట్టుకుంటే ఇన్సూరెన్స్ వచ్చింది, ఇంకే లాభం ఉంది. అందరూ ఇంక ఎలాంటి వాళ్ళకైనా కానీ గవర్నమెంట్ ఇచ్చేస్తాం. అది కూడా లేని వాళ్ళు ఎవరు లేరు. ఇంట్లో ఉంటే చాలు, వాలంటీర్ వచ్చినప్పుడు పేరు రాసుకొని పోతే చాలు, ఎంతో కల్పిస్తారు. ఏమన్నా అపాయంలో పోతే ఆలోచించి 100 ఎంక్వైరీలు చేసి ఇస్తాను నాకు చిన్నగా. అది కూడా లాభమే ఉందా? మనం పోతే ఆయన అన్నాడు కదా, బ్రతికితే క్రీస్తు కోసం, చావైతే లాభమే. చక్కగా ప్రభు దగ్గరికి వెళ్తాను, నేను ప్రభుతో ఉంటాను. మరణానికి భయపడద్దు. వయసు ఏదైనా, పరిస్థితులు ఏమైనా, వెళ్ళిపోతే హాయిగా ప్రశాంతంగా ఈ పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి దాకా బ్రెయిన్ అసలు ఉడికిపోతుంది. అరే ఇది సంపాదించాలి, ఈ పిల్లలు సంపాదించాలి, ఆడి సంపాదించాలి, ఆడి ఫీజు కట్టాలి, ఇది కట్టాలి, ఇది చేయాలి, అది చేయాలి. ఏమైపోతుంది ఈ బాడీ? మన లోపల కళాయిలో కోడి ఉడికినట్టు ఉడుకుతుంది బ్రెయిన్. అందరం పరిగెత్తి పరిగెత్తి సంపాదన సంపాదన ఏటీఎం మిషన్ లాగా మారిపోతా ఉంటాయి. ఎక్కడ విశ్రాంతి, ఎక్కడ ప్రశాంతత? ఎప్పుడు ప్రశాంతత అంటే అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది, ఏ సమస్య ఉండదు, అడిగేవాడు కూడా లేడు, ఏ బిల్లులు ఉండవు, ఏ సమస్య ఉండదు, ఏ గోళ ఉండదు, అసలు ఏ సమస్య ఉండదు. ప్రభుతో ఉంటే హ్యాపీ. అందువల్ల మరణం అనేది క్రైస్తవునికి దేవుడి దగ్గరికి వెళ్లే మార్గమే తప్ప మరి ఏది కాదు. దానికి భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం అసలే లేదు. ఉన్నోళ్ళు బాధపడతారు కానీ పోయినోడు ఎవడు బాధపడదు. హాయిగా ఉంది, ప్రశాంతంగా ఉంది. ఏడే ఈ గొడవలన్నీ ఏమి లేవు అనుకుంటారు. అందువల్ల ఆ మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభమే. ఇక్కడికి రావాలి నువ్వు. చనిపోతే నాకు లాభమైన స్థాయికి నువ్వు రావాలి. అమ్మ ఇప్పుడే చచ్చిపోతే అట్ట పెళ్లిళ్ళు ఎవరు పెళ్లిళ్ళు చేయాలి, ఎవరు పెళ్లిళ్ళు చూడాలి? పిల్లల పిల్లలు పిల్లల పిల్లలు తిను, బాగా తిని గడ్డంతా తింటే పిల్లల పెళ్లిళ్ళు చూస్తామా? ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, మనస్సును కాపాడుకోవాలి, ఆలోచనలు నియంత్రణలో ఉండాలి. ఊర్లో ఎన్ని పట్టించుకునేవాడు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండలేడు, ఆనందంగా ఉండలేడు, ప్రశాంతంగా ఉండలేడు. ఈ లైన్ లో ఇట్లా అంటగా, ఆ లైన్ లో ఇట్లా అంటగా, ఇదంటగా. కొంతమంది మైండ్ బ్రెయిన్ నిండా ఏముంటాయంటే అన్ని అవే ఉంటాయి. వార్తలు అన్ని ఫుల్ అవుతాయి అన్నమాట. ఏదో కొద్ది కాదు, అన్ని వాళ్ళ ఇంట్లో అట్టంటగా, వీళ్ళ ఇంట్లో జరిగిందంటగా, వాళ్ళు కొంతమంది కొన్నారంటగా. పాత పండి ఏం చేశాడు, ఏం చేశారు, ఇట్లా ఏమైందో అట్లా ఏమైందో, ఆంటీకి అన్ని డబ్బులు వచ్చి ఏం చేసిందో, అమ్మో ఈయన ఏ ఉద్యోగం చేస్తున్నాడో, వాడికి జీతం ఎంతో, నీకెందుకు ఆయాసం ఆరాటం? బాగుండాలని కోరుకో, ఇంకా ఇంకా బాగుండాలి ప్రభు, వీడిని ఇంకా ఆశీర్వదించయ్యా, వాడి గురించి నాకు తెలియదు కానీ పాపం వీళ్ళకి ఇంకా దీవించయ్యా అని అనుకో, నువ్వు హ్యాపీగా ఆరోగ్యంగా ఉంటావు. అలా కాకుండా ఉంటారు లేరని మనం ఎట్లా అనుకుంటాం? ఏమో మనకు హృదయం తెలియదుగా, మనకు హృదయం తెలియదుగా. ఉండేవాళ్ళు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మనకు అనవసరంగా దేవుడు చూస్తాడు. మనం ఎలా ఉండాలనేది ఇక్కడ పాయింట్. నేనైతే అలా అనుకుంటాను, అమ్మ అందరూ బాగుంటారు, అందరూ ప్రశాంతంగా ఉండాలి, అందరూ మంచిగా చక్కగా బాగా వెల్ డెవలప్డ్ పొజిషన్ లో ఉండాలి. పై రేంజ్ లో ఉంటే అప్పుడు నాకు ప్రశాంతంగా ఉంటుంది, సంతోషం ఉంటుంది. అరే ఎవరు వీళ్ళని వీళ్ళు పలా చర్చికి వెళ్తారంట, లేదా దేవుడు నమ్ముకున్నారంట, అసలు నా పేరు చెప్పకపోయినా కూడా నో ప్రాబ్లం. మనకు అవి విషయం కాదు, అందరూ బాగుండాలనే కదా ఉపవాసాల నుండి విజ్ఞాపన చేసేది. అందరు ఆరోగ్యంగా ఉండాలి, అందరు ఆత్మీయంగా ఉండాలి, అందరూ ఉన్నతంగా ఉండాలి. ఇది నా ప్రార్థన. ఎవరైనా అదే వీడు బాగుపడ్డాడే అని ఎప్పుడు నేను, ఇప్పుడు కాదు ఫస్ట్ నుంచి నాకు ఆ ఫీలింగ్ అయితే లేదు. బాగుండాలి, ఇంకంతే. అది ఎవడైనా సరే బాగుండాలి, ఆత్మీయంగా ఎదగాలి. పౌలు గారు కూడా ఏమంటున్నాడంటే, ఉంటే ఇక్కడ పరిచర్య చేస్తా, లేకపోతే
దేవుడితో నేను అక్కడ ఆయనతో ఉంటా. ఏదైనా నో ప్రాబ్లం. ఉంటే దేవుడి పని, పోతే దేవుడి దగ్గరే ఉంటారు సంతోషంగా. సరే ఇప్పుడు అవసరంలే ఉండడం, ఉండి స్వార్థ చెప్పడం, ఒకవేళ పోతే మంచిదే అని ఆ సంభాషణ అక్కడ మనకి కనపడుతుంది. ఇంకో మాట అంటాడు కదా 27వ వచనంలో, ఇంకో మాట అంటున్నాడు. అదేంటంటే, నేను వచ్చి మిమ్మల్ని చూసినా రాకపోయినా మీరు ఏ విషయంలో ఎదురించే వారికి ఎదరొద్దు. ఆల్రెడీ అక్కడ పరిస్థితులు చెప్పానుగా, గొడవ అక్కడ కొంచెం ఇబ్బంది చేశారు కదా. ఆయన అంటున్నాడు కదా, నేను ఇప్పుడు చెరసాల్లో ఉన్నా, నేను వచ్చి మిమ్మల్ని చూసినా చూడకపోయినా, నేను వచ్చినా రాకపోయినా, ఎవరైనా మిమ్మల్ని ఏంటి ఎందుకు చేస్తున్నావు ఇలా అని ఎవరైనా బెదిరిస్తే నేను బెదరొద్దు. నేను వచ్చినా రాకపోయినా, మిమ్మల్ని చూసినా చూడకపోయినా మీరు బెదరకుండా విశ్వాసంలో స్వార్థకు తగినట్లుగా ఉండండి. వాళ్ళు బెదిరించినా మీరు పట్టించుకోవద్దు అని చెప్పి వాళ్ళకు ఒక మంచి గైడ్లైన్స్ ఇచ్చి, దేవుని పేరు మీద శ్రమలు వస్తాయి, ఈ శ్రమలు మీరు సహించండి, మీకు మంచిది అని చెప్పారు. దేవుని పేరు మీద శ్రమలు వస్తే ఏం చేయాలి? ఆదరణ మానేయటం కాదు. దేవుని పేరిట శ్రమలు వచ్చినప్పుడు వాటిని మనం సహించాలి. ఆ శ్రమ పట్టం అనేది గొప్ప భాగ్యం అని 1వ అధ్యాయం తెలియజేస్తుంది. 1 అధ్యాయం అయిపోయింది. 2వ అధ్యాయం కొంచెం తొందరగా వెళ్ళిపోదాం. 2వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే ప్రియులారా, 2వ అధ్యాయంలో ఒక మాట గైడ్ లైన్స్ ఇస్తున్నాడు. కూర్చో. గైడ్ లైన్స్ ఏంటది? కావున క్రీస్తు అందు ఏ హెచ్చరికైనా ప్రేమ వల్ల ఆదరణ ఆత్మీయ సావాసమైన ఏ ధైర్యమైన వాత్సల్యం ఉన్న ఎడల మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావం గల వారిగా ఉండి ఒక్క దాని మీదే మనసు పెట్టి నా సంతోషాన్ని. ఒక మాట చెప్తాను ఏంటంటే, అందరు ఎలా ఉండాలి? అందరూ ఒకటిగా ఉండండి అమ్మా, మీకు దండం పెడతా, అందరూ ఒకటి ఉండండి అమ్మా అని చెప్తున్నారు. అందరూ అమ్మా ఒక్కటిగా ఉండండి. ఏం చేద్దాం? అందరూ చెప్పండి, ఎవరికి తెలిసి దాన్ని చెప్తారు. సరే పానీలు అందరూ దాని మీద. సంఘం ఎప్పుడు కూడా ఒక కుటుంబం, అనేక కుటుంబాలు కలిగిన ఒకే కుటుంబం సంఘం. కుటుంబాలు అనేకమైనవి ఉంటాయి, కానీ ఒకే కుటుంబంగా సంఘం ఉండాలి, సహకరించాలి. అనుభవంతో తల్లి చెప్పినప్పుడు పిల్లలు ఎలా వింటారో, సంఘంలో కూడా మనం మంచి విషయాల్లో ముందుకెళ్ళేటప్పుడు అవును కదా, సర్లే అన్న, ఎవడండి ఈ కవర్ వేసింది, ఎవడండి ఈ పూలు వేసింది, ఎవడండి వేసింది, ఇది ఎవడండి వేసింది, ఇవన్నీ అవి విషయాలు కాదు. అందరూ యునైటెడ్ గా ఉండడం ముఖ్యం. అందరూ ఐక్యంగా ఉండాలి, అన్ని విషయాల్లో ఐక్యంగా ఉండాలి. ఐక్యతను దెబ్బతీసే ఏంటి? అందరూ ఐక్యతను దెబ్బతీసే ఏంటి? రకరకాలు ఉంటాయి. ఆప్షన్లు ఇస్తే ఆటోమేటిక్ గా దెబ్బ తగిలింది. ఆప్షన్ ఏముండదాం, ఏముండేది ఏముంది, చికెన్ పెట్టకపోతే ఉడిదే ఉంటాడు ఈ రోజుల్లో. ఆప్షన్ 1, ఆప్షన్ 2, నేను చికెన్ మానేశానుగా, నేను తింటలేదుగా. ఆప్షన్ 2, ఆప్షన్ 3, పోనీలే చక్కగా అందరికీ పప్పు పెడదాం. యాభై అన్ని రోగాలు, కడుపు అంతా రోగాలు, నేను పప్పు తిననుగా. సరేలే ఆప్షన్ చికెన్ ఎట్లాగో పెట్టండి, ఇది పెట్టినట్టున్నారు, ఇది పెడదాం. ఇవన్నీ ఆప్షన్సే. ఏదో ముద్ద తిన్నారు, అవతలకి వెళ్తే ఏమైనా ఉంటుందా? అనేక కారణాలు ఉన్నాయి ఐక్యతను దెబ్బతీసేవి. అవి శరీర సంబంధమైనవైనా భూ సంబంధమైనవే ఏవైనా వాటి వైపు దృష్టి పెట్టకుండా అందరు ఎలా ఉండాలి? ఒకే మాట మీద అందరూ మేము ఒకటే, సరేనండి, ఏక మనసుతో ఉండాలి అని చెప్పి వాళ్ళకి చెప్పడం 2వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. అలాగే ప్రియమైన వాళ్ళ 2వ అధ్యాయంలోనే ఇంకో మాట కూడా రాయబడింది, మంచి మాట. 4వ వచనం చూడండి. 3 కూడా ఒకరి కంటే ఒకడు యోగ్యుడని అంచండి. ఏమంట? ఒకడినొకడు తనకంటే యోగ్యుడిగా పెంచాలి. రమేష్ చేశాను, ఇద్దరు క్లాస్మేట్స్ అంట. అన్నా మీ ఇద్దరులో ఎవరు గ్రేట్ అని ఇండివిజువల్ గా ఇద్దరిద్దరు పిలిచి అడిగాం అనుకో, ఏం చెప్తారు? ఎవరు చెప్పుకుంటారు సహజంగా? అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నారు, ఇద్దరు ఫ్రెండ్స్ కాబట్టి, ఒక బ్యాచ్ కాబట్టి. మనం ఎవరైనా ఎప్పుడైనా ఇతరుల గురించి అడిగితే ఏంటమ్మా ఇస్తారు, మరి ఏంటి సుభాష్ని సంగతి అంటే మంచి చక్కగా ఇవి అయ్యో మనకు తెలిసిన మంచి మాటలు చెప్పామనుకో,
బాగుంటుంది. ఏముంది అసలు, ఏముంది అసలు, మనం లేకపోతే సంఘంలో ఏమైనా ఉందా, నేను లేకపోతే ఏమైనా ఉందా, అసలు ఆమెకి నాకు పోలిక అసలు కుదురుద్దా, ఎవరు చెప్పింది ఈ పోలిక, అసలు మనకు అసలు ఎవరు సాటి కూడా లేరు. ఇక ఒకడిని ఒకడు ఏం చేయాలంట, యోగ్యులుగా ఎంచుకొని హెచ్చరించుకోండి. ఇట్లా అంటే అవునండి, ఆమె యోగ్యమైనదండి, నాకన్నా చక్కగా పాటలు పాడుద్దండి, నాకన్నా బాగా ప్రార్థన చేస్తుందండి, మంచి విశ్వాసం అండి, నాకన్నా ఎక్కువ బాధలు కూడా పడ్డదండి, నాకన్నా ఇదండి, ఇవి చెప్పడం చేతవుద్దా? అబ్బో నాతో పోల్చుకుంటా ఏముందంటే, అసలు మన శ్రమల మంది ఎంత బయటకు వచ్చి చూస్తే నువ్వెంతో తెలుస్తుంది, నువ్వెంత ఘోరంలో, నువ్వెంత ఈ ప్రపంచంలో విశ్వంలో అదే ఓ బంతి, ఆ బంతిలో ఇండియా ఒక చిన్నది, ఆ ఇండియాలో మన ఆంధ్ర, మన గుంటూరు ఒక నలుసులో అది ఎంతో తెలియదు. దాంట్లో ఉన్న ఇంతమందిలో నువ్వు నేను ఎంత, కానీ మనం మాత్రం ఏ ఫీల్ అయిపోతాం. ఏదైనా అయిపోయిన తర్వాత 6 అడుగులు పెట్టే తీసుకెళ్ళాడు, చివరైతే సంవత్సరానికి ఒకసారి ఇష్టమైతే చూస్తారు, లేకపోతే అది కూడా లేదు. నాలాంటి వాడు ఉంటాడు, ఉండకపోవచ్చు. అందువల్ల తగ్గించుకొని ఉండవు, దేవుడు హెచ్చిస్తాడు ఒకరోజు. అక్కడ మనుషులు హెచ్చించకపోయినా ఇక్కడ ఎవరు పట్టించుకోవాలా, లాజర్ని, కానీ అక్కడ పట్టించుకున్నారు. ధనవంతుని ఇక్కడ అందరూ పట్టించుకున్నారు, కానీ అక్కడ ఎవరు పట్టించుకోవాలా, అక్కడ సంగతి ఆలోచన చేయాలి. అందువల్ల మనం ఏం చేయాలంటే ఒకరినొకడు ఏం చేయాలి, యోగ్యులుగా ఎంచండి. ఏముందంటే ఆ పాట పడితే బామ్మో రాయుడు, నేను పాడితే అసలు ఏడా మన పాట పౌరమే. మీ అందరికంటే నేను వరస్ట్ గా పాడతాను, నాకు తెలుసు ఆ సంగతి. అంత మాత్రాన మనం ఇంకొకరు అనాల్సిన పదే ఉంటుంది చెప్పండి. ఒకరు గౌరవంగానే మాట్లాడాలి, కానీ తొలనాడి మాట్లాడు. ఒకరినొకడు యోగ్యుడిగా ఎంచుకోండి మందిరం సంఘాల్లో, అప్పుడు ఆనందంగా ఉంటాం. షో కదా, నాదేముందిలే మా ఏమదేనట్లే, అదే ఈ టైమైన బుద్ధితో కాదు, హార్ట్ఫుల్ గా ఒకరినొకరు యోగ్యుడిగా ఎంచుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి 5, 4, 2, 4 మీలో ప్రతి వాడు తన సొంత కార్యములు మాత్రమే గాక ఇతరుల కార్యములు కూడా చూడవలెను. ఏంటంట ఇది, ఒకసారి అర్థం చూద్దాం, దీని వైపు చూడండి. మీలో ప్రతి వాడు ఏం చేయాలంట, సొంత కార్యాలు మాత్రమే గాక ఇతరుల కార్యములు కూడా చూడాలా. ఎలా మాకే నాకు ఎప్పుడు వచ్చేది నువ్వు ఎందుకయ్యా, నీ బాట ఏమి లేదే, వాళ్ళకి వీళ్ళకి బాగా చేస్తా, వాళ్ళు పిలిస్తే వెళ్తాం, వీళ్ళు పిలిస్తే వెళ్తాం, వాళ్ళకి సాయం చేస్తాం, వీళ్ళకి చేస్తాం. అందుకనే బతుకో విలువ ఉండాలి కదా. కొంతమందికి అసలు అది నచ్చదు, కొంతమందికి అసలు ఎవరికన్నా చిన్న మేలు ఏదన్నా చేస్తే చాలు, వీళ్ళకి ఇక్కడ లోపల అవయసం వెళ్ళి కడుపులోనికి వెళ్తుంటాయి చిచ్చుగుడ్లు బాంబులన్నీ. అమ్మో అయ్యో నాయనో దేవుడు, నీకేమి ఏమైంది. మనం ఇతరుల కార్యములు కూడా చూడు అంటే ఇంకా బజార్లో కూర్చొని వచ్చిపోయే వాళ్ళన్నీ అప్లికేషన్ రాయమని కాదు దీని అర్థం. మన పరిధిలో, మన ఇరుగు పొరుగులో, మన సంఘంలో లేదా మన సమాజంలో నిజంగా అవసరత కలిగి ఉండి మనం చేయగలిగింది ఏమన్నా ఉందా, పోయి ఇళ్ళమ్మ తిరిగి అమ్మా నీ సమస్య లేదని రాసుకోమాట. మన ఎదుటికి వచ్చినప్పుడు మన పరిధిలో ఏమైనా ఉంటే మనం చేయగలిగిన సాయం, మాట సాయం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఇతరులను కూడా పట్టించుకోండి. ఇక్కడ ఎస్పెషల్ గా స్పిరిచువల్ కోణంలో, ఆధ్యాత్మిక కోణంలో రాశాడు. పక్కనల కోసం కూడా ప్రార్థన చేయండి, పక్కనల కోసం కూడా దేవునికి మొదలుపెట్టండి. మీరు వచ్చినా రాకపోయినా మీ అందరి కోసం శనివారం ప్రార్థన చేస్తాను. మనం వచ్చిన వాళ్ళని చూసేస్తామే, అందరి కోసం చేయబడతాం. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు పేరు పేరు జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయాలి. మీరు కూడా ఇంట్లో ప్రార్థన చేసినప్పుడు ఏం చేయాలి, ఏవో క్రాంతిరానికి కాలు బాగాలేదే అని పక్కన ఉన్న వాళ్ళు కూడా మీకు కూడా భావన రావాలి. అర్థమైందా? పక్కన ఇరుగు పొరుగు ఉన్నటువంటి మనం అరే వీళ్ళకి ఇదిగో ఈ ఇంట్లో ఎలా ఉందే, ఈ సమస్య బాధ ఉందే ప్రభువా, ఈ బాధ నుంచి విడిపించాయని ఒక మాట ప్రార్థన చేయాలి, ఒక మాట పలకరింపు, ఒక ఆదరణ, ఒక ఓదార్పు మాట. ఏంటి ఇలా అంట కదా, సరే ఇలా అది ఎవరైనా సరే ఇతరుల కోసం మనం కొంచెం సమయాన్ని, 4 మాటలు
కొంత వారికి మనం రిలీఫ్ ఇచ్చే విధంగా ఏం చేయగలమో అలా చెయ్యాలి. అది ముఖ్యమైనటువంటి అర్థం. యేసు ప్రభు కూడా చూడండి, తన కోసం తానే సిలువైపడ్డా? ఆప్షన్ ఉన్న అన్ని వదిలిపెట్టుకుని రిక్తుడిగా వచ్చాడని ఒక మంచి మాట అక్కడ మనకుంటది. తర్వాత చూడండి, పశువుల తొట్టి వరకు సిలువ మరణం పొందినంతగా విధేయత చూపించి ఆయన తను తాను అసలు రిక్తుడిగా చేసుకున్నాడు. దాసుని స్వరూపాన్ని ధరించాడు. అక్కడ హ్యాపీగా అన్ని ఉన్నాయి. అన్ని వదిలిపెట్టి లోకానికి ఎందుకు వచ్చాడు? మనకి రక్షణ ఇవ్వడానికి వచ్చాడు. అలా ఉండాలి, మనం ప్రభువులాగా మనం ఉండాలి. తర్వాత ఇంకో మాట చెప్పాడు, 12వ వచనంలో మధ్య భాగంలో అంటాడు కదా, నేను మీతో లేని ఈ కాలంలో మరి ఎక్కువగా మీరు భయముతో మనుగుతో మీ సొంత రక్షణను. ఇది ముఖ్యమైనది. ఇప్పుడు నేనున్నాడా, పాస్టర్ గారు లేడు, జైల్లో ఉన్నాడు. ఇప్పుడు సంఘం ఎలా ఉండాలి అని చెప్తున్నాడు. నేను లేను, అయినా కానీ మీరు మీ రక్షణని ఏమండి, లేకపోతే అలా ఉంటారంటావా? పొరపాటున పోయాను అనుకో, ఇలానే ఉంటారంటావా? ఉండాలి. ఉంటేనే మీ సొంత రక్షణ ఏం చేయాలంట? ఇంకేమున్నాయి, చచ్చిపోయాడుగా, ఇంకెందుకు పాత్ర? ఇట్లాంటి వాటిలో ఉండకూడదు. యేసు గారు చచ్చిపోయాడుగా, ఇంక అందరూ మూసేశారా? అది మనిషి మీద ఆధారపడి నడిచేది సంఘం కాదు. మనిషి మీద ఆధారపడి చేసేది భక్తి కాదు. దేవుడి మీద ఆధారపడి చేయాలి. మీ సొంత రక్షణ కొనసాగించండి అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, మనిషి కాదు ఇక్కడ ఇంపార్టెంట్. దేవుడు చూస్తున్నాడు, దేవుడు ఉన్నాడు. దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉండాలి. 14లో మూర్ఖులైన వక్రజనం మధ్యలో మీరు ఉన్నారు కాబట్టి నిరపరాధులుగా ఉండండి, నిష్కలంకులుగా ఉండండి, నిందలేని వారిగా ఉండండి, సనుగులు సంశయాలు మానండి. మీరు జాగ్రత్తగా ఉండండి. లోకంలో ఉన్నప్పుడు నేను వెళ్ళిపోయినా సరే మీరు జాగ్రత్తగా ఉండండి అనే మాటికి వాళ్ళకి చెప్తా ఉన్నాడు. లోకంలో ఎలా ఉండాలంట? మనము జాగ్రత్తగా ఉండాలి అనే విషయాన్ని మనం చూడండి. అలాగే 2వ అధ్యాయంలోనే అంటాడు, తిమోతి గురించి ఎపఫ్రోదితో ఇద్దరు గురించి ఈ 2వ అధ్యాయంలో మాట్లాడతారు కదా. మీ క్షేమం నిమిత్తం 20 వచ్చిన మీ క్షేమం విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడు ఎవడు నా యుద్ధ లేడు. అందరూ తమ సొంత కార్యములే చూచుతున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. అందరు ఏం చేస్తున్నారంట? సొంత పనులు, ఎవరి పనులు అది సరిపోతుంది. దేవుని పని చూసేది ఎవరు? తిమోతి గురించి అంటాడు. తిమోతి దేవుని పని చూస్తాడు. మీకోసం, ఈ ఫిలిప్పీలో ఉన్న సంఘం కోసం తిమోతికి చాలా ఇంట్రెస్ట్ ఉండి మీకోసం చాలా చింతపడతాడు. మీకోసం బాగా ప్రార్థన చేస్తాడు. మీకోసం బాగా దేవరపాడులో పరిచయం కోసం అబ్బా నా భారం ఎక్కువైపోయింది అందులో ఎవరన్నా ఉన్నారా? ఎక్కువ అవుతుంది ఎవరికన్నా? ఎలా దీనికోసం చేయడానికే నానా బాధలు పడుతున్నారే కదా. పౌలు గారు అంటాడు కదా, ఇవన్నీ ఆయన సమస్యలన్నీ చెప్పి ఇవన్నీ గాక సంఘములన్నిటిని గురించిన చింత నాకు కలదా. అన్నిటి గురించి ఉంటాం. అందరి పిల్లల గురించి ఆయనకు బాధ ఉంటుంది. అన్ని సంఘాల గురించి ఆయనకు ఆలోచన ఉంటారు. పిల్లలా మనం ఏం చేయాలంటే కొంచెం ఇదే కదా విశ్వాస జీవితంలో లోతు అంటే ఇదే, డెప్త్ గా ఉండడం అంటే ఇదే, లోతైన భక్తి అంటే అదే. నా మట్టుకు నేను కాదు, అందరూ వాళ్ళ పనులు చూసుకున్నారు కానీ దేవుని కార్యాలను చూసేది ఎవడు? దేవుని కార్యాలు చూస్తున్నావా? నీ మనసు విశాలపరచబడితే అప్పుడు నీ మనసు దేవుని పనిలోకి వెళ్ళిపోతుంది. దేవుని కార్యాల వైపు మనం చూడాలి. ఎపఫ్రోదితు గురించి కూడా అంటాడు కదా, చావడానికి అతను సిద్ధంగా ఉన్నా గాని సువార్తను విడిచిపెట్టలేదు. తిమోతి ఏమో చింత కలిగి ఉన్నాడు సంఘం నిమిత్తమై, రోగి అయినప్పటికీ కూడా సువార్త నిమిత్తం ప్రాణాన్ని పెట్టడానికి కూడా 30లో ఉంటది. సువార్త నిమిత్తం ప్రాణాన్ని పెట్టుటకైనా ప్రాణాన్ని కూడా లక్ష్యం పెట్టలేదు. దేవుని నిమిత్తం చావుకు సిద్ధమైపోయాడట. ఎంత మంచి మనసు ఉందండి వీళ్ళకి. ఏమంటే వీళ్ళకి 2 చేతులు 2 కాళ్ళు ఒక గుండె ఉంటుందా? ఏమన్నా ఎక్కువ ఉంటాయా? సేమ్. కానీ ఎందుకని వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ వాటి మీద? ప్రభు పని అంటే అది లోతైన భక్తి. ఏ గాడికి ఇంక ఈ లోకంలో ఇవేనా? ఎప్పుడు విశ్వాసంలో ఎదగాలంటే అది కాదండి. దేవుని పనిలో, దేవుని రాజ్యంలో
ప్రయాసపడాలి. ఇదే ఈ జీవితానికి ఇదే సార్థకత. దేవుడి కోసం మనం బ్రతకాలి. 2వ అధ్యాయంలో అది రాయబడి ఉంది. 3వ అధ్యాయం ప్రారంభంలో సున్నతి గురించి చెప్తాడు. 3వ అధ్యాయంలో సున్నతి గురించి చెప్తాడు. ఈ సున్నతి చేసేవాళ్ళు, ఈ ఆచారాలు చెప్పేవాళ్ళు ఉంటారు, వాళ్ళ విషయమై జాగ్రత్తగా ఉండండి అంటాడు. ఆ తర్వాత ఇంకో మాట చెప్పాడు. 3వ అధ్యాయంలో ముఖ్యమైన విషయం ఏంటంటే సున్నతి విషయమై జాగ్రత్త, ఆచారాలు ముఖ్యం కాదు, ఆత్మీయంగా ఉండడం ముఖ్యం అనే మాటలు చెప్తూ 3వ అధ్యాయం 9వ వచనంలో చూసినట్లయితే పరుగు పందెం గురించి చెప్తాడు. పరుగు పందెం, నేను పరిగెడుతున్న బహుమానం కోసం, నేను వెనకుండా అన్ని మర్చిపోయి బహుమానం కోసం పరిగెడుతున్నాను. నన్ను మాదిరిగా పెట్టుకొని మీరు కూడా ఇలాగనే పరిగెత్తండి. బహుమానం కోసం క్రీస్తుని సంపాదించుకొని పరిగెడుతున్నాను. క్రీస్తు నిమిత్తం లాభమైన నష్టంగా ఎంచుకుంటున్నాను. మనం దేవుని దగ్గర నుంచి లాభాలే ఎక్స్పెక్ట్ చేస్తాం. నేను అంటున్నాడు లాభాలు ఏం చేసుకున్నాడంట, నష్టాలుగా మార్చుకున్నాడంట. దేవుని దగ్గరకు వచ్చాక దేవుని వల్ల మనకేమైనా నష్టం వచ్చిందనుకో ఒప్పుకుంటామా? దేవుని వల్లే నష్టం వచ్చిందనుకో మనకి ఒప్పుకుంటామా? ఏం దేవుడేమో లాభాలు ఎత్తాడనుకుంటే ఉన్న లాభాన్ని కూడా తీసేసాడే అనుకుంటాం. క్రీస్తు నిమిత్తము లాభమును కూడా నష్టముగా ఎంచుకుని లోకంలో ఉన్నదంతా పెంటగా ఎంచుకున్నాడట. అలాగా దేవుని వైపు వెళ్ళినటువంటి గొప్ప వ్యక్తిగా పౌలు కనపడుతున్న అది అంటాడు, మాదిరిగా ఉన్నాడు, నన్ను మాదిరిగా పెట్టుకోండి అని. కానీ కొంతమంది ఉన్నారు, ఎలా ఉన్నారో తెలుసా? 3వ అధ్యాయము 17లో చూడండి, సహోదరులారా నన్ను పోలి నడుచుకోండి, నేను మీకు మాదిరిగా ఉన్నట్లు. 18 అనేకులు ఎలా ఉన్నారు? క్రీస్తు శిలువకు శత్రువులుగా ఉన్నారు. చాలా సార్లు చెప్పాను, ఇప్పుడు ఏడుస్తూ చెప్తున్నాను అన్నాడు. ఏడుస్తూ చెప్తున్నాడు పౌలు గారు, ఏడుస్తూ చెప్తున్న మాట ఫిలిప్పీ 3వ అధ్యాయంలో 17లో అంటున్నాడు. 18, 19లో ఏడ్చుతూ చెప్తున్నాను, నాశనమే వారి అంతము, వారి కడిపే వారికి దేవుడు. ఏంటంట? ఇలా కడిపే వీళ్ళకి దేవుడు. కాబట్టి కడిపే దేవుడు అంటే ఏంటో అర్థమైంది. ఇంకా వాళ్ళ లైఫ్ అంతా ఏంటి? ఈటింగ్ ఈటింగ్ ఈటింగ్, తింటాం తింటాం తింటాం, తిని 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 ఉపవాసాలు ఉండక, ప్రార్థన చేయక, ఓవర్గా తిని ఎన్ని రోగాలు తెచ్చుకుంటున్నారు. ఏమండి, నాగరాజు గారు చెప్పారు నిన్న, అలా తెలిసిన వాళ్ళు ఎవరు ఒక ఏ అలవాటు లేదంట, మంచివాడంట. తీసుకెళ్తే హాస్పిటల్కి వెళ్తే 2 లక్షలు ఖర్చు అయ్యాలని చెప్పారంట. తన క్యాన్సర్ అని చెప్పారు. ఏ అలవాటు లేదు. ఏమిటి అంటే ఆయన భోజనం బయట హోటల్లో చేస్తాడట. ఎక్కువ బయట ఫుడ్ ఎక్కువ తింటాడంట. వాళ్ళ ఆయిల్ 100 సార్లు గారెల దాంట్లోనే, బూరెల దాంట్లోనే, చికెన్ కానీ మటన్ అన్ని ఆయిల్ మరలా వాడిన ఆయిల్ వల్లే క్యాన్సర్ వచ్చే ప్రమాదం. వాడు ఎలా వాడతాడో ఏం చేస్తాడో మనకు తెలియదు. ఒకసారి అయితే ఫైన్, మనకు అన్ని కూడా ఫ్రైడ్ ఐటమ్సే కావాలి. అన్ని ఏం కావాలి? ఫ్రై, బాగా అసలు ఫ్రైడ్ అయి ఉంటే ఇప్పుడు పిల్లలకి అవే ఇంకా కావాల్సి వస్తుంది. కాల్చినవి ఆరోగ్యం కానీ మార్చినవి ఆరోగ్యం కాదు. కాల్చినవి కావాలి కానీ మార్చినవి కాదు. నానబెట్టుకొని ఇదేమి ఆరోగ్యం? నూనెలో బాగా మాగిపోయింటే నూనె కారుతుండాలన్నమాట. డబ్బా నుంచి అంటే ఎంత నోడి పడుతుంది. మరి ఈ వంట మీకు దండం అమ్మ, తప్పే మాకండి. ఇంట్లో మనం వాడేదే డూప్లికేట్, తక్కువ ఆయిల్, చాలా తక్కువ ఆయిల్, ఆరోగ్యంగా ఉంది. వారి కడిపే వారికి దేవుడు అంటే ఇలాగ తిండే ధ్యాస. కొంతమంది ఉంటారు, తిన్న తర్వాత ఏం పెదవిరుస్తారు, ఏం బాగుంది, ఏం బాగుంది, ఏది ఇంక సంవత్సరం మొత్తం సరిపడా తిన్నావేంది, ఒకసారి తింటావుగా, సాయంత్రం మరలా బాగుంది ఇంటికి వెళ్ళి మళ్ళీ 1 కిలో తెచ్చుకొని తిను. తిని వెళ్ళకుండా అయిపోయి బారు, దాంట్లో ఉప్పు ఏదండి, దాంట్లో పప్పు ఏదండి, దాంట్లో కారణం ఏదండి, దాంట్లో ఇదేదా. ఇస్రాయేల్ సనిగే పోయారు. ఒక్క పూటకి ఏమైంది? వాడేదో ప్రేమగా పిలిచి పెట్టాడు. డబ్బులకా? భోజనాలకు డబ్బులకా? ఏం కాదుగా, చదివితే చేస్తాం, లేకపోతే లేదు. అడిగేవాడు ఎవడు? నాలాంటి ఉన్నాడు. అసలు జీవిత కాలంలో చదివింపులు ఉండవు. నేను ఊరికి వేయను, నాకు నేను వేయొద్దనే చెప్పా. అయినా కొంతమంది చేశారు. గుర్తు పెట్టుకొని వాళ్ళకి రిటర్న్ చేసేసాను, చెల్లించా. వద్దని చెప్పి అసలు ఏ ఆప్షన్ లేదు. ఏదన్నా ఉంటే గిఫ్టే. మన వాళ్ళకి అది లేదు. అప్పుడు నీకు బిందేశాను లేదా? బిందేశావు కాబట్టి ఇప్పుడు నాకేమి వేయాలి? నువ్వు
అప్పుడు రేట్ ఎంత, ఇప్పుడు రేట్ ఎంత? మనం తెలివిగల వ్యాపారాలు. ఉంగరం పెట్టేటప్పుడు నీకు 15 ఏళ్ల క్రితం మీ వాడికి ఉంగరం పెట్టాను, ఇప్పుడు 15 ఏళ్ల తర్వాత ఉంగరం ఎంత కట్టాల్సిందే. నీకు మంచం ఇచ్చాను అప్పుడు రేట్లు ఎంత? ఇది ఒక వ్యాపారం అనుకుంటున్నారు పిల్లరా. మనం ఎలా ఉండాలి అని అంటే, మనం వారి కడుపే వారికి దేవుడు అంట, అలా ఉండకూడదు మనం. అందువల్ల పౌలు గారు బాధపడుతూ చెప్పాడు, అలా ఉండొద్దు, మన పౌర స్థితి పరలోకంలో ఉంది కాబట్టి దాని గురించి ఆలోచించాలి. ఇది 3వ అధ్యాయం, చివరిది ముగిస్తా. 4వ అధ్యాయం. 4వ అధ్యాయంలో చూడండి మేజర్ ఇష్యూస్ ఏంటి అంటే, 4వ అధ్యాయం ప్రారంభంలో అంటున్నాడు కదా, 2వ వచనంలో చెప్పిన మాటే చెప్తున్నాడు. 4వ అధ్యాయంలో ఆ ప్రభువునందు యువతియను సుట్టికేను బతిలాడుకున్నాడు. అమ్మా ఓ యువతికే సుట్టికే ఇద్దరు అమ్మలక్కలు ఇద్దరు స్త్రీలే. వాళ్ళిద్దరు చెప్తున్నాడు, మీరు ఏక మనసు కలిగి ఉండే తల్లులారా, మీ ఇద్దరు స్త్రీలు వాళ్ళిద్దరు. అమ్మా మీ ఇద్దరికి పడదంటగా, అమ్మా మీ ఇద్దరికి పడదంటగా, మీ ఇద్దరికి పడదంటగా. అలాంటి ఇద్దరిలో గ్యారంటీగా పరలోకానికి ఎవరు మాట్లాడతారు? వాళ్ళు పడదంటగా, మాటలు ఉండవంటగా, ప్రార్థన కూడా చేసుకోరంటగా, కలిసి ఉండగలరా? కలిసే ఉన్నది పరలోకంలో, కలిసి ఉంటారు మీరు. నా పక్కన ఉండేసినా ఉంటాను నేను పరలోకంలో, నో ప్రాబ్లం. శత్రువు అన్నం తెచ్చినా హ్యాపీగా వస్తాను. మనకెందుకు కదా, శాంతంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. అమ్మా మీ ఇద్దరు ఏక మనసు కలిగి ఉండండి అని 2వ వచనంలో చెప్తాడు. స్త్రీలు వాళ్ళు ఎంతో సహకారం కలిగి ఉన్నారు పరిచర్యలో. పౌలు గారి పరిచర్యలో కానీ యేసు ప్రభు పరిచర్యలో స్త్రీలు చాలా మంది సహకారులుగా ఉన్నారు. వాళ్ళ ఆస్తులు అమ్మి మరీ పరిచర్యకి ఇచ్చారు యేసయ్య టైంలో. ప్రభు పనిలో సహకారులుగా ఉండాలి, అది నిజమైనటువంటి విశ్వాసుల లక్షణం. 4:4 అంటాడు, ఎల్లప్పుడూ ఆనందించండి. మరలా చెప్తున్నాను, హ్యాపీగా ఉండండి. ఇంకెప్పుడు మాటిపోయిన చెక్కలేనా కదా, చూడగానే అర్థమైపోద్ది కదా. బాగా చదువుకున్న ప్రాంతాల్లోనూ కొంచెం హైలీ ఎడ్యుకేటెడ్ ఇన్స్టిట్యూట్స్ లోకి వెళ్ళగానే మనం చూడగానే వెంటనే చెప్పేస్తారు, అది ఫీలింగ్ సిక్నెస్ ఏంటి, అలా ఉన్నావు, నువ్వు ఏదో ఆలోచనలో ఉంటావు, ఏంటి ఈ రోజు ఏదో రకంగా ఉన్నావు, నేను బాగానే ఉన్నా అని చెప్తుందిలే, మొత్తం చెప్తుందిలే. అంటే నువ్వు నవ్వకపోతే వాళ్ళు ఏమనుకుంటారు, వీడికి ఏదో సమస్య ఉంది ఇలా అనుకుంటా. అంటే సొసైటీలో స్మైల్ గా ఉండాలి, ఎప్పుడు చిల్ గా ఉండాలి, స్మైల్ నవ్వుతూ చక్కగా ఉన్నారు అందరూ. అలా ఉంటేనే హ్యాపీగా. నేను యూనివర్సిటీలో మేముంటే క్యాబిన్ సెక్షన్ ఉంటుంది ఇంచుమించుగా. ఆ క్యాబిన్ లో ఉంటేనే ఆబ్వియస్ గా జనరల్ గా నవ్వుతా మామూలుగా ఉంటాయి. నన్ను అంటాండి ఎప్పుడు నవ్వుతూనే ఉంటాయంటే, ఆయన ఏడ్చేసి చేస్తున్నాయిరా బాబు, నవ్వే దగ్గర నవ్వాలిగా ప్రశాంతంగా. ఎప్పుడు ఆనందించండి, మరలా చెప్పుతున్నాను, ఆనందించండి, సంతోషంగా ఉండండి. ఎవరుకుంటే బాగులాడుకుంటా అయినా గాని ఆనందంగా ఉండండి. మీ సహనం అందరికీ తెలియజేయబడేయండి. ప్రభు సమీపంగా ఉన్నాడు, టైం వచ్చేస్తుంది, ఎక్కువ టైం ఏం లేదు. టైం అయిపోలా, అయినా లేదా, కొంచెం ఎక్కువైందిగా, అయినా లేదా, టైం అయిందా లేదా, అంతా రెడీయా అండి, అన్ని రెడీయా? నాగరాజు గారు రెడీయేనా? ప్రభు రాకడ కూడా రెడీయేనా? ఆ పైన ఆ శిల్పులు అక్కడ ఉంటాయి, టైం లోపల కానీ మధ్య. సో ప్రభు రాకడ కూడా అంతా రెడీ అవుతుంది, అంతా రెడీ అయిపోతుంది. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, వెయిట్ చేయి, వస్తే హ్యాపీ, నీకు ఏ సమస్యలు ఉండవు. ఆయన వచ్చాడు అనుకో అలా వెళ్ళిపోతాం, ఇంకా ఏ సమస్యలు ఉండవు. ప్రభు రాబోతున్నాడు, నీకు ఏ సమస్యలు ఉండవు. భవిష్యత్తు దేని గురించి ఆలోచన చేయాల్సిన అవసరం ఏం లేదు. ప్రభు వస్తే అన్ని సర్దుకుంటాయి, ఏముండవు, హ్యాపీ. కాబట్టి అందరూ అలా సంతోషంగా ఉండండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. 7లో మాట ఉంటుంది, కుర్రవాళ్ళు బాగా గుర్తుపెట్టుకోవాలి. 7లో ఆయన మన హృదయములకు మన తలంపులకు ఈ తలంపులు కంట్రోల్ చేసుకోలే చచ్చిపోతున్నా ఉండి. యవనస్తులకే స్పెషల్ గా, యవనస్తులు లేదు పెద్దోళ్ళు లేదు కొంతమంది. మన ఆలోచనలు, నేను ఉండలేకపోతున్నాను బాబు ఈ టీవీ తగిలించుకోకుండా, నేను ఉండలేకపోతున్నాను ఈ సినిమా పోస్టర్లు చూడకుండా, నేను ఉండలేకపోతున్నాను ఈ చెడ్డ ఆలోచనలు లేకుండా. నువ్వు వెళ్ళి దేవుణ్ణి అడుగు, నీ హృదయముకు నీ తలంపులకు ఆయన వాచ్ వాచ్ కావాలి. ఎవరన్నా కావాలి ఉన్నారు అనుకో, నువ్వేం చేస్తున్నావు చూడటానికి. ఏం చేస్తావు?
నీ ఏదో నేనే కూర్చున్నాను అనుకో, నువ్వు ఏ ఛానల్ చూస్తావా? ఏం చూస్తావు ఇప్పుడు? శుభవార్తలు, సువార్తలు, ఆరాధన, రక్షణ అన్నీ నిజంగా యేసుప్రభు మీ ఇంట్లో కూర్చుంటే ఉండనిస్తారంటావా? ఉండనిస్తారా? నిజం చెప్పండి. నీకు దండం పెడతామయ్యా, అన్నింటికి అడ్డమైపోయావయ్యా ఆయన. నువ్వేమో చెప్పినప్పుడు రా, వారానికి ఒక పూట అయ్యా వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోయా. ఇబ్బందే. భక్తుడు దావీదుకి అంటాడు, రావయ్యా యేసయ్యా మా ఇంటికి ఎప్పుడు వస్తావయ్యా? నేను ఇలా ఉంటాను, నేను ఇలా ఉండను, నువ్వు నా ఇంటికి రా, నాతో ఉండు అంటాడు. మనమేమో చేసే పనులన్నీ ఏమో ఆయన తెల్లగొట్టయి, పాడేయన్నేమో ఆయన రమ్మని. ఒకవేళ వస్తే ఉంటాడా? అంతే. అందువల్ల మనం ఎలా ఉండాలంటే, దేవుడు మనతో ఉన్నాడు. ఆయన మన హృదయానికి, మన తలంపులకి కావలుగా ఉంటాడు. 8లో అంటాడు కదా, అన్ని ఆలోచించి ఏది మంచిదో వాటినే చేయండి అని చెప్తున్నాడు. 11 నుండి ఆ చివరి వరకు ఏం చెప్తాడంటే, నేను ఏ స్థితిలో ఉన్నా సంతోషంగా ఉంటావు నేర్చుకున్నాను. నాకు బాగా బాధాకరమైనవి ఉన్నాయి, అసలు లేని పరిస్థితులు ఉన్నాయి, బాగా ఉన్న పరిస్థితులు ఉన్నాయి. అన్ని పరిస్థితుల్లో నేను సంతృప్తిగా ఉన్నాను. సంతృప్తి ఉందా? కొంతమందికి ఉండదు. నువ్వు ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉండు. దేవుడు ఆశీర్వదిస్తాడు. సంపన్న స్థితి తెలుసు, నేను స్థితిలో నేను ఉంటున్నా కానీ సంతృప్తిగా కడుపు నిండడం తెలుసు నాకు, ఆకలి గురి ఉండడం కూడా నాకు అన్ని తెలుసు అంటున్నాడు. నేను లేమిలో ఉన్నా, నాకేదో అవసరమై మీకు చెప్తున్నాను అనుకోవద్దు. మీరు అనే మాట కూడా ఇక్కడ మెన్షన్ చేశాడు. సంఘము సేవకుని పోషించాలి, సంఘం సేవకునికి సహకారులుగా ఉండాలి. అంటే అర్థం ఏంటి? ఏదో మనకు కలిగిన దానిలో దేవుని పనికి ప్రతి ఒక్కరు, ప్రతి కుటుంబం, ప్రతి ఒక్కరు తమ ఆదాయాల్లో కొంత దేవుని భాగముగా ప్రతి ఒక్కరు సహకరించాలి. అయితే వీళ్ళు ఆ పని మానేశారంట. ఏం చేశారు? ఆ పని మానేశారు. అందువల్ల ఆయన ఒక మాట అంటాడు కదా, నాకు అవసరమైతే తెస్సలోనికా వాళ్ళు వచ్చారు, వచ్చి నాకు ఇచ్చిపోయారు, మీరు ఇవ్వలా, అయినా నాకు ఏమైనా తక్కువైందా? అవలా. దేవుడికి ఎప్పుడు ఏమి తక్కువ కావు. దేవుడు తన బిడ్డలను కాపాడుతూనే ఉంటాడు. ఏదో ఒక కాయకు వస్తుంది, ఏదో రొట్టె మాంసం తెస్తుంది, దాంట్లో డౌట్ ఏం లేదు. నిజంగా దేవుడిని నమ్మి దేవుడి మీద ఆధారపడినప్పుడు సమస్త మొత్తం జరుగుతాయి, మొత్తం ఆటోమేటిక్ గా జరుగుతాయి. నిన్న భోజనాలకు ఆర్డర్ ఇవ్వడానికి వెళ్తే అడ్వాన్స్ అడిగాడు. ఎంత అడిగాడు అడ్వాన్స్? 2000 అడ్వాన్స్ అడిగాడు. అకౌంట్ లో కొడదామని చూస్తే నేనన్నీ చెప్పాను, అడ్వాన్స్ ఇవ్వడానికి కూడా లేవు. నేను సగం ఇచ్చి మాస్టర్ నుంచి కొంచెం సగం వేసుకోండి, ఏదో చేసి అడ్వాన్స్ అది ఇవ్వండి అని చెప్పాను. ఆ టైంకి దేవుడు సమకూరుస్తాడు అంతే. ప్రతిదీ ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను. మనం అనుకున్న పని మంచిదైతే, అది దేవుడి పని అయితే, అది దేవుడి చిత్తం అయితే ఏది ఆగదు, ఇంకేమీ లేవు, అలానే ఉండిపోయాం. ఉదయాన్నే తెల్లవారి చూసే లోపు ఒక 10,000 అకౌంట్ లోకి వచ్చి పడుతుంది. రిలాక్స్ అయిపోయింది. ఓకే బై. నేను ఎవరిని అడగను, నాకు వేసేవాళ్ళు ఎవరు లేరు అని అనుకోమాకండి. అదే వేరే కష్టాలు చెందిన అది కూడా. పిల్లల దేవుడి పనికి దేవుడు సహకారం చేస్తాడు. ఎవరు సహకరించినా సహకరించబడిన దేవుడు సహకరిస్తాడు. కానీ మనం ఎలా ఉండాలంట? దేవుడి పనికి మనం ఉపయోగపడేవారుగా ఉండాలి అనేది టాపిక్. దాని దాటి అవతలకి వెళ్ళిపోదాం. ఇలా నాకు కావలసినవన్నీ దేవుడు ఇచ్చాడు, మీకు కూడా ఇస్తాడని మంచి వాగ్దానం ఉంది. మీకు లేకపోతే అందరూ ఈ వాగ్దానం నెరవేర్పు కోసం రోజు ప్రార్థన చేయండి. ఫిలిప్పీ 4:19 కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును, ఇది పెట్టుకోండి గుర్తు, యేసు ప్రభు తన మహిమైశ్వర్యంలో మీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడట. రోజు గుర్తు పెట్టుకోండి, ప్రభువా నీ మహిమైశ్వర్యంలో నా అవసరాలన్నీ ఇచ్చేయి. ఎన్ని అవసరాలు ఉంటాయి కదా, ఈ అవసరాలన్నీ ఎవరు తీరుస్తారు చెప్పు? నా అవసరాలన్నీ తీర్చే వాళ్ళు ఎవరు చెప్పండి? ఉన్నారా? ఎవరన్నా తీర్చగలరు? ఎవరన్నా ఉన్నారా? ఎవరి వల్ల కాదు. ఎవరికి ఉండే అవసరాలు అనుకుంటాయి, మనం ఎవరి అవసరాలు తీర్చలేం. కానీ ప్రభు అంటున్నాడు, ప్రతి అవసరతను నేను తీరుస్తాను అంటున్నాడు. కాబట్టి మన ప్రభుని అడగాలి, ప్రభు ఇది నా అవసరత, ఇది నా బిడ్డల అవసరత, ఇది నా కుటుంబ అవసరత, ఈ విషయంలో నాకు హెల్ప్ చేయమని నువ్వు దేవుని వాగ్దానాన్ని ఎత్తిపట్టి నువ్వు అడిగినట్లయితే దేవుడు ఏం చేస్తాడు?
ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. ఏ స్థాయిలోకి వెళ్ళాడు పౌలు గారంటే, ఎక్కడైతే జైల్లో ఉన్నాడో ఆ జైల్లో చక్రవర్తి ఇంట్లో పనిచేసే వాళ్ళను కూడా ప్రభు మార్గంలో నడిపించాడు. చివరిలో అంటాడు, కైసర ఇంటి వారు మీకు వందనాలు చెప్తున్నారు. రాజుగారి ఇంట్లో కొంతమంది ఉన్నారే, వాళ్ళు పడేసరి జైల్లో గృహ నిర్బంధంలో, వాళ్ళు కూడా కొంతమంది మారిపోయారు. నువ్వెక్కడుంటే అక్కడ దేవుని పని చెయ్యి, నువ్వెక్కడుంటే అక్కడ దేవుని మహిమను ప్రకటించు, ఆయన ప్రేమను ప్రకటించు. అక్కడ మన క్రైస్తవులను తయారు చేయాలి. ఇది మన బాధ్యత. ఇది ఫిలిప్పీ పత్రిక 4 అధ్యాయాల మీద ఓవరాల్ గా ముఖ్యమైనది అలా నేను చెప్పాను. ఈ వారం రోజులు బాగా చదవండి. బాగా చదివి వచ్చే ఆదివారం ఫీజుకు మాత్రం రెడీ అయి రావాలి. ప్రార్థన చేసుకుందాం. అందరూ తల ఉంచండి, చిన్న ప్రార్థన చేద్దాం.